This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో నిన్న సెషన్లో మనం డిప్లాయ్మెంట్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసాం. బట్ స్టిల్ మనం ఎంత డిప్లాయ్మెంట్స్ చేసినా కూడా మన అప్లికేషన్ నుంచి బయట నుంచి యాక్సెస్ చేయలేదు అంటే బేసిక్గా దట్ ఈస్ యూజ్లెస్ యాక్చువల్గా. అవునా, మన అప్లికేషన్ ఒకటి ఉందంటే ఖచ్చితంగా మనకి బయట నుంచి రావాలి, వచ్చి మన అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలి, ఇవన్నీ చేయాలి. నా ఎక్స్టర్నల్ యాక్సెస్ ఇవ్వాలి అంటే నాట్ ఓన్లీ అవుట్ సైడ్ ఆఫ్ క్లస్టర్, ఇన్సైడ్ ద క్లస్టర్ ఆల్సో మనకి బిట్వీన్ ద సర్వీసెస్ లైక్ డేటాబేస్ సర్వీస్ కి కమ్యూనికేషన్ లేదా ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనకి మనకి క్యూబర్నెటిస్ లో సర్వీసెస్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఇంతకు ముందు మీకు మనం పాడ్స్ గురించి చెప్పేటప్పుడు లాస్ట్ వీక్ సర్వీసెస్ లేకుండా కూడా మనం పాడ్స్ కి కనెక్ట్ అయ్యాం యూజింగ్ పోర్ట్ ఫార్వర్డింగ్ వర్డ్ చేసాం యాక్చువల్ గా. అట్లా కాకుండా మనకి యాక్సెస్ చేయాలంటే మనం ఒక డిప్లాయ్మెంట్ చేసాం, ఆ డిప్లాయ్మెంట్ ని అనేది మనం యాక్సెస్ చేయాలి అంటే సో మనం ఏం చేయొచ్చు, మనకి సర్వీసెస్ అవసరం అవుతుంది. సరే, ఇక్కడ సో సో ఇదేం చేస్తుంది, సర్వీసెస్ ఆర్ లైక్ ఏ ఆర్ సర్వీసెస్ ఈజ్ ఏ లోడ్ బ్యాలెన్సర్, is a load balancer which will route the traffic to the pods. Okay, బేస్డ్ ఆన్ ద లేబుల్స్. యాక్చువల్గా లేబుల్స్ అనేది వాడుకొని అది ఏం చేస్తుంటే, ఇప్పుడు డిప్లాయ్మెంట్ చేసాం అనుకోండి, పలానా డిప్లాయ్మెంట్ కంటే దాంట్లో ఏ పార్ట్స్ ఉన్నాయో వాటికి అది ఏం చేస్తుందంటే మీ ట్రాఫిక్ ని అది బేసిక్ ఏం చేస్తుంది, పంపిస్తుంది యాక్చువల్గా మీకు. ఓకే, నౌ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. సో ఫస్ట్ వచ్చి మీరు చూసినట్లయితే ఇది అడుగుతారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పి. ఫస్ట్ వచ్చి క్లస్టర్ ఐపి. ఓకే, ఇదేంటంటే యాక్సెసిబుల్ ఫ్రమ్ inside the cluster only. రెండోది వచ్చి మీకు నోడ్ పోర్ట్ exposes pod slash deployment based on the KTS node port between 30,000 to 32,000. దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, బట్ దీని లోపల అనమాట. మీకు తర్వాత వచ్చి మీకు లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఎక్స్పోజెస్ pod deployment using a load balancer. Okay, eligible for production అని చెప్పచ్చు. అది కాకుండా ఇంకోటి వచ్చి ఎక్స్టర్నల్ నేమ్. if we need to expose some external resources to cluster pods. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చి యూజింగ్ ఎక్స్టర్నల్ డేటాబేస్. ఫైనల్ గా వచ్చి మనకి హెడ్లెస్ సర్వీస్. ఓకే, సో needed for stateful sets when primary and slaves are used. No IP is allocated to headless service. హెడ్లెస్ సర్వీస్ ఏమి అంత క్రిటికల్ కాదు, మనకి ఎక్కడైతే స్టేట్ఫుల్ సెట్ అది కూడా MySQL ఎట్లా ఉందో అప్పుడు మాత్రం మీకు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సరే, సో ఈ 5 సర్వీసులు ఉంటాయండి. ఏంటి సర్వీసెస్ కిందకు వచ్చేసరికి క్లస్టర్ ఐపి, నోడ్ పోర్ట్, లోడ్ బ్యాలెన్సర్, ఎక్స్టర్నల్ నేమ్ అండ్ హెడ్లెస్ సర్వీస్ అని ఉంటాయి మనకి. దీంట్లో రియల్ టైమ్ లో మీరు హెవీగా వాడేది క్లస్టర్ ఐపి నిజం చెప్పాలంటే. బట్ మనం ఇవన్నీ కూడా
చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి పరిస్థితి అని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. సో స్టెప్ 1 మనకి ఏంటంటే నేను ఒక డిప్లాయ్మెంట్ తీసుకుంటానండి. ఓకే, మనకు ఆల్రెడీ నేను ఏం చేస్తాను ఇక్కడ KU get నోడ్స్ అంటే మీరు చూస్తే ఒక మాస్టర్ నోడ్ 3 వర్కర్ నోడ్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ గుడ్ యాక్చువల్ బానే ఉంది. సరే, ఒక డిప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయాలా. సో నేను ఏం చేస్తాను, లెట్ మీ గో టు KATS B20కి వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు సో సర్వీసెస్ అని ఉంది అనుకోండి, మీకు సర్వీసెస్ అని ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఫోల్డర్ క్రియేట్ చేసి నేను ఏం చేస్తాను, ఓపెన్ విత్ కోడ్ అంటానండి. మీకు ఓపెన్ విత్ కోడ్ అని చెప్పి మీకు ఇక్కడ నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఒక డిప్లాయ్మెంట్ చేద్దాం. యాక్చువల్గా ఆబ్వియస్గా మనకు డిప్లాయ్మెంట్ అనేది కావాలా. సో నేను ఏం చేస్తాను, KU క్రియేట్ డిప్లాయ్ అని చెప్పి app1 అని చెప్పి హైఫన్ ఇమేజ్ నేనేం చేస్తాను, శ్రీహర్ష v టెస్ట్ కంటైనర్ v1 హైఫన్ రిప్లికాస్ 3 మీకు హైఫన్ డ్రై రన్ -o YAML. అగైన్ మీకు ఈ నీట్ మీకు పనిచేయదండి, బట్ ఎనీవే ఇట్లా తీసుకోండి, మీకు ఇంకో ప్లగిన్ అవసరం అవుతుంది. సో నేను ఏం చేస్తాను, బేసిక్ deploy.yml అని ఇస్తాను. ఇక్కడ ఇద్దాం మనం. ఓకే, సో ఇది తీసేస్తాను. నా ఇది చేసినప్పుడు ఆబ్వియస్ గా మీకు ఒక 3 పాడ్లు క్రియేట్ అవుతాయి. మీకు పాడ్లు క్రియేట్ అవడంతో పాటు మనకి ఏం చేస్తాం, మనకి ఈ పాడ్లు కూడా ఆబ్వియస్ గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట. ఖచ్చితంగా 1 to 1 ఉండదు, డీమన్ సెట్ ఏం కాదు, బట్ నార్మల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి యాక్చువల్ గా మీకు. సరే, సో నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి ఇది డిప్లాయ్ చేద్దాం. ఎకో అని చెప్పి పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి KU apply -f ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఏం చేస్తుంది, మీకు API నేను సరిగ్గా API కాపీ చేసినట్లేనండి. నాకు ఇచ్చినప్పుడు API మిస్ చేశాను, సారీ. ఇలా ఇస్తాను. సో మీరు చూసిన డిప్లాయ్మెంట్ apps1 క్రియేటెడ్ అని వచ్చింది. సో KU గెట్ పాడ్స్ అన్న కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. చూసారా, ఈ టెస్ట్ కంటైనర్ v1 అనేది కొంచెం పెద్ద ఇమేజ్ అండి. సరే, బానే ఉంది. నౌ దీన్ని మనం యాక్సెస్ చేయాలి. బై ద వే దీన్ని యాక్సెస్ చేయాలా. సో నేను ఏం చేయొచ్చు అంటే KU గెట్ డిప్లాయ్ ని దీన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు. KU ఎక్స్పోజ్ డిప్లాయ్ డిప్లాయ్మెంట్ పేరు ఏంటి మీరు చూసినట్లయితే మీకు app1 నుంచి ఇక్కడ హైఫన్ పోర్ట్ అని చెప్పి 80 అని ఇస్తాను. అంటే సర్వీస్ అనేది ఒక లోడ్ బ్యాలెన్సర్ లాగా అనమాట. అంటే ఒక డయాగ్రామ్ గీద్దాం. యాక్చువల్ గా డయాగ్రామ్ గీసినప్పుడు నా ప్లాన్ ఏంటంటే, ఇమాజిన్ ఒక 2 పాడ్లు తీసుకుందాం. నేనేం చేస్తాను, సింపుల్ గా ఉండడానికి 2 పాడ్స్ తీసుకుందాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే పాడ్ అంటాను. ఓకే, దీన్ని ఏమంటాను, మీకు ఒక పాడ్ అందాం. సో మనం 2 పాడ్లు తీసుకుందాం. నా ఈ 2 పాడ్లు ఇట్ ఈస్ బేసికల్లీ పార్ట్ ఆఫ్ ఏ డిప్లాయ్మెంట్ అని మనకు తెలుసు, అవునా. ఇట్ ఈస్ బేసికల్లీ పార్ట్ ఆఫ్ డిప్లాయ్మెంట్. మనకి బేసికల్లీ పార్ట్ ఆఫ్ డిప్లాయ్మెంట్. నా ఈ డిప్లాయ్మెంట్ కి మీకు ఒకదానికి సరే, మన కేసులో యాక్చువల్ గా 3 ఉన్నాయి, అవునా. నేను 3 డిప్లాయ్ చేశాను మీరు చూసినట్లయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 పాడ్. నా ఒక్కొక్క పాడ్ కి మీకు కంపల్సరీగా ఇంటర్నల్ గా ఒక IP అడ్రస్ అసైన్ అవుతుంది మీకు. సో లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్
నౌ ఓకే, ku get pods అంటే ఇట్లా వస్తుంది. -o wide అంటే మీరు చూస్తే ఒక్కొక్క పాడ్ కి మీకు ఒక ఒక ఐపీ అసైన్ అవుతుంది. అండ్ న్యాచురల్ గానే బై డిఫాల్ట్ క్యూబ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ షెడ్యూల్డ్ అక్రాస్ ద పాడ్స్ అన్నమాట. ఓకే, సరే. నౌ ఇప్పుడు కేయూ గెట్ ఎస్విసి అంటే సర్వీస్ ఏం లేదు. మనం ఈ మూడిటికి అంటే ఈ డిప్లాయ్మెంట్ ఒక సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఆ సర్వీస్ అనేది ఒక లోడ్ బ్యాలెన్సర్ లాగా పనిచేస్తుంది మీకు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ, నేనేం చేస్తాను సర్వీస్ అందాం మీకు. ఇక్కడ చూసారు అనుకోండి K8 is ఓకే సర్వీస్ అంటాను ఇక్కడ. సరే, నా ఇక్కడ రన్ చేసేటప్పుడు నేనేం చేస్తాను ku expose deployment for app1 --- port 80 అన్నాను అనుకోండి. అంటే అర్థం ఏంటంటే -port 80 అంటే పలానా ఈ సర్వీస్ వచ్చి మీకు TCP 80 లో పనిచేస్తుంది అని అర్థం. ఓకే, TCP 80 తర్వాత టార్గెట్ పోర్ట్ 80 అంటాను. అంటే టార్గెట్ పోర్ట్ అంటే ఏంటి, ఇవి కూడా మీ పాడ్లు కూడా 80లో పనిచేస్తుంది అర్థం అన్నమాట ఇచ్చి. సో మనం ఏం చేస్తాం ఇక్కడ --- dry run -o YAML ku neat అంటే ఇట్లా సర్వీస్ వస్తుంది అనమాట మీకు. ఇలా ఇస్తాను మీకు సర్వీస్ అంటాను. మీకు బై డిఫాల్ట్ గా మీరు ఏమి ఇవ్వకపోతే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇంకోటి కూడా ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒకటి మర్చిపోయింది ఏం చేశాను ఇట్లా ఇచ్చి -టైప్ ఉందన్నమాట. టైప్ అని చెప్పి ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ అవుద్ది. బట్ నేను ఏం చేస్తాను మీకు టైప్ వచ్చి క్లస్టర్ ఐపి --- dry run -o YAML అంటే ఇలా వస్తుంది. టైప్ వచ్చి ఉండే క్లస్టర్ ఐపి అని వస్తుంది మీకు యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను ఇట్లా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఏం ఇవ్వకపోయినా కూడా మీరు చూస్తే మీరు ఏం ఇవ్వకపోయినా కూడా ఆటోమేటిక్ గా క్లస్టర్ ఐపి తీసుకుని నోడ్ సెలెక్టర్ ఉంది కదా ఇక్కడ ఇచ్చుకోవచ్చు మీకు టైప్ = క్లస్టర్ ఐపి అని. మీకు ఇవ్వకపోయినా అదే తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ టార్గెట్ పోర్ట్ ఇవ్వకపోయినా కూడా ఈ పోర్ట్ ఏం తీసుకుంటుందో ఆటోమేటిక్ గా టార్గెట్ పోర్ట్ అదే తీసుకుంటుంది మీకు. మీరు చూస్తే మీకు టార్గెట్ పోర్ట్ అదే తీసుకుంటుంది, మీరు ఏం చేయాల్సిన పని లేదు. టార్గెట్ పోర్ట్ ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుందంటే మీకు ఇన్బౌండ్ అంటే మీ సర్వీస్ పోర్ట్ వేరే, అంటే మీకు ఈ పిక్చర్ లో మీ సర్వీస్ పోర్ట్ వేరే, వెనక టార్గెట్ పోర్ట్ కంటే ఇప్పుడు సర్వీస్ వచ్చి 80లో పనిచేస్తుంది, వేరే టార్గెట్ పోర్ట్ వచ్చి మీకు 5000లో పనిచేస్తుంది. అటువంటప్పుడు స్పెసిఫిక్ గా ఇవ్వాల్సి వస్తుంది మీకు, అటువంటప్పుడు స్పెసిఫిక్ గా ఇవ్వాల్సి వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు అర్థం కావడానికి ఇలా ఇద్దాం మీకు, దీనికి కొన్ని అనవసరం కొన్ని ఉంటాయి మీకు, ఇదన్నమాట. సో లెట్స్ డిప్లాయ్ దిస్. నేను ఏం చేస్తాను ఇది తీసుకొని మీరు చూస్తే సర్వీస్ app1 ఈస్ క్రియేటెడ్ ku get svc అని ఇచ్చామనుకోండి మీకు ఈ విధంగా వస్తుంది మీకు బేసిక్గా. ఓకే, హోల్డ్ ఆన్ 1 minute, హోల్డ్ ఆన్ గైస్. ఓకే, సో కాబట్టి మీరు చూసినట్లయితే మనం ఏం చేస్తాం, మీరు డిప్లాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు మీరు ఏం చేయొచ్చు యాక్చువల్గా ఇక్కడ app1 అని చూసారా, క్లస్టర్ ఐపి అని వచ్చింది చూడండి బై ది వే మీకు. నా ఈ క్లస్టర్ ఐపి ఏంటంటే మీకు ఇంటర్నల్ గానే పనిచేస్తుంది, మీకు ఇంటర్నల్ గానే పనిచేస్తుంది. ఇంటర్నల్ గా అంటే
మీరు ఓవర్ ద అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లస్టర్ నుంచి దీన్ని కనెక్ట్ కాలేరు. ఎందుకంటే మీరు ఈ ఐపీ ఉంది కదా, అది క్లస్టర్ లోపల నుంచి మాత్రమే పనిచేస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఇలాంటప్పుడు టెస్టింగ్ కోసం మనం ఏం చేస్తామంటే, మనం ఒక యూటిలిటీ స్పాట్ డిప్లాయ్ చేస్తాం. ఎలాగా నేను చూడండి, కేయు రన్ utils హైఫన్ ఇమేజ్ అని చెప్పి ఇలా ఇచ్చి యూటిల్స్ లేటెస్ట్ అని ఇస్తాను. సో అండ్ ఏమవుద్ది, ఒక ఇండిపెండెంట్ పాడ్ ఒక డిప్లాయ్ అవుద్ది మీకు ఇక్కడ, అవునా? సో కేయు గెట్ పిఓ అంటాను, మీకు రన్ అవుద్ది. చూసారా, మీరు ఇమేజ్ సరిగ్గా ఇవ్వకపోతే ఎర్రర్ పుల్ శ్రీహర్ష వి మిస్ అయింది చూడండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, కేయు డిలీట్ పాడ్ అని చెప్పి ఇది డిలీట్ చేసి ఇలా ఇద్దాం. ఓకే, లెట్ ఇట్ కమ్. మనకి ఇది రానివ్వండి. రన్ నా ఇప్పుడు ఈ పాడ్ లోపలికి వెళ్తాను మీకు. సరే, కేయు గెట్ ఎస్విసి అంటే ఇలా ఉంది కదా. లెట్ మీ నేను ఒక డూప్లికేట్ సెషన్ అంటాను, దాంట్లో చేద్దాం యాక్చువల్గా మీకు. సరే, దీన్ని ఏం చేస్తానంటే, దీన్ని చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి కలర్స్కి వచ్చి నేను ఆరెంజ్ ఇస్తాను మీకు. ఓకే, సో నేనేం చేస్తాను, కేయు ఎగ్జిక్ హైఫన్ ఐటీ యూటిల్స్ బ్యాష్ అందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి నేను బై డిఫాల్ట్ గా ప్రతి ఒక్క పాడ్ కి కొన్ని ఇన్ఫర్మేషన్ దీనికి వచ్చేస్తుంది అనమాట. మీరు ఏ పాడ్ అయినా కూడా క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ చేసినప్పుడు ఈఎన్వి అని ఇచ్చారనుకోండి, ఇది చూసారా, క్యూబర్నెటిస్ పోర్ట్ ఏంటి, క్యూబర్నెటిస్ క్లస్టర్ యొక్క ఐపీ అడ్రస్, ఎలా రీచ్ అవ్వాలా, అంత ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది చూడండి దీనికి. సో కాబట్టి దీనికి తెలుసు అనమాట, క్యూబర్నెటిస్ ఎన్విరాన్మెంటల్ ద్వారా ఎక్కడుందో తెలుసు. అందుకే ఇప్పుడు సర్వీస్ పోర్ట్ ఏంటంటే యాప్ 1 కదా. ఇప్పుడు చూడండి, ఎన్ఎస్ లుక్అప్ యాప్ 1 అంటే ఆటోమేటిక్ గా నేమ్ రెజల్యూషన్ వచ్చేసింది చూడండి, మీకు వచ్చిందా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కర్ల్ అని చెప్పి హెచ్టిటిపి అని చెప్పి నేనేం చేశాను, యాప్ 1 అని ఇచ్చాను అనుకోండి, మీకు రెస్పాన్స్ వచ్చిందా. రెస్పాన్స్ రాకమే కాకుండా ఆ పాడ్ యొక్క ఐపీ కూడా ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట మీకు. ఇప్పుడు నేనేం అంటే ఏంటి, మీకు ఇంటర్నల్ కనెక్ట్ అవుతుంది, ఆ 3 పాడ్లకు కనెక్ట్ అవ్వాలి. నేనేం చేస్తాను, వైల్ ట్రూ అంటాను, డూ అంటాను, కర్ల్ హైఫన్ ఎస్ఎల్ హెచ్టిటిపి యాప్ 1 అని చెప్పి గ్రెప్ హైఫన్ ఐపి అని చెప్పి ప్రతి 1 సెకండ్కి అని చెప్పి డన్ అంటాను. మీరు చూస్తే చూడండి 2.4 1.5 3.3 చూసారా, ఏంటండి ఈ పాడ్లే. మీరు చూస్తే కేయు గెట్ పాడ్స్ హైఫన్ ఓ వైడ్ అన్నాం అనుకోండి, చూడండి 3.3 2.4 1.5 అదేనా, 2.4 1.5 3.3. సో ఫ్రమ్ ఇన్సైడ్ ద క్లస్టర్ మీకు ఏం చేస్తుంది, దేనికి హిట్ అవుతున్నా ఇక్కడ మీరు గమనిస్తే నేను యాప్ 1 కి హిట్ అవుతున్నా. యాప్ 1 ఏంటి, యాప్ 1 అనేది సర్వీస్ పేరు అనమాట. సో మీరు అడగవచ్చు, సార్ నిజంగా ఈ సర్వీసు ఏదైతే ఈ సర్వీస్ చూసారా, ఇది వెనక 3 పార్ట్స్ పోతుందని గ్యారంటీ ఏంటి. ఫస్ట్ మనం లోపల యూటిల్స్ నుంచి చేసినప్పుడు రింగ్ ఇక్కడ వెళ్తుంది. అది కాకుండా ఇక్కడికి వచ్చి కేయు డిస్క్రైబ్ ఎస్విసి అని చెప్పి యాప్ 1 అంటారండి. మీకు యాప్ 1 అన్నప్పుడు చెక్ ద ఎండ్ పాయింట్స్. ఈ 3 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి చూసారు, మీకు ఎండ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ ఉంది చూసారు, మీకు ఈ 3 కూడా మీకు ఆ పాడ్స్ అన్నమాట. ఒకవేళ మీరు ఇంక్రీజ్ చేశారనుకోండి, మీరు నెంబర్ ఆఫ్ పాడ్స్ ఇంక్రీజ్ చేసినా కూడా, లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి కేయు స్కేల్ డిప్లాయ్మెంట్ అని చెప్పి రిప్లికాస్ 4 అంటాను మీకు, అవునా. సో కేయు గెట్ పాడ్స్ హైఫన్ ఓ వైడ్ అన్నప్పుడు మీకు 4వది కూడా రావాలి ఇక్కడ. 4 ఏదైతే మీకు 2.5 4వది కొత్తది ఇదేగా 4 సెకండ్స్. ఇప్పుడు మళ్ళీ నేను డిస్క్రైబ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, కేయు స్కేల్ డిప్లాయ్మెంట్ యాప్ 1 హైఫన్ రిప్లికాస్ అని ఇచ్చినప్పుడు, సారీ ఇది కాదు, డిస్క్రైబ్ ఎస్విసి ఇచ్చినప్పుడు చూసారా 1 మోర్ అని వస్తుంది మీకు.
సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి -o YAML అంటే మనకి ఐ థింక్ దీంట్లో రాదనుకుంటాను. మనకి ఈ ఎండ్ పాయింట్స్ ఉంచుకోండి, లేకపోతే హైఫన్ క్యూబ్ లో -0 -v09 అని ఇచ్చాను అనుకోండి. డీటెయిల్స్ కావాలి మనకి, అంటే ఇది వర్బోసిటీ అనమాట. మనకి నాకేం కావాలంటే 7 డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. మనకి ఎండ్ పాయింట్స్ ని మర్చిపోయాను, KU గెట్ ఎండ్ పాయింట్ అన్నాం అనుకోండి, ఇలా వస్తుంది అన్నమాట. చూసారా, మన యాప్1 ఎండ్ పాయింట్ ఉంటుంది అనమాట మీకు. సో -o YAML అంటే మీకు ఇక్కడ రావాలి. దీంట్లో క్లియర్ కట్ గా తెలుస్తుంది మీకు, ఓకేనా. KU గెట్ ఎండ్ పాయింట్ అని చెప్పి, ఓకే, ఇట్లా ఇస్తే -o YAML అన్నాం అనుకోండి, YAML లో వస్తుంది. లేదా నేను JSON లో తీసుకుంటాను, మీకు JSON లో కూడా వస్తుంది. JSON లోకి వచ్చి JQ అని ఇచ్చాను అనుకోండి, JQ లోపల ఇన్ఫర్మేషన్ బయటికి తీయచ్చు. ఎట్లా, సరే ఐటమ్స్ ఉంది ఇక్కడ, ఎండ్ పాయింట్స్ కింద మల్టిపుల్ అడ్రస్ ఉన్నాయి మీకు. ఇదేంటి, ఇది డిఫాల్ట్ నేమ్ క్యూబర్నెటిస్. నాకేం కావాలంటే మీరు చూస్తే ఐటమ్స్ కింద మీరు చూస్తే నేమ్ ఏంటి, నేమ్ వచ్చి యాప్1 ఉంది మీకు, అవునా. సో పని చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే ఐటమ్స్ వస్తుంది. ఐటమ్స్ లోపల నుంచి నేను ఏం చేస్తాను, ఐటమ్స్ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే బేసిక్ గా నేమ్ కావాలి, బై ద వే. ఓకే, సో నేమ్ అనిస్తే నేమ్ రావట్లేదు. సో ఎక్కడ ఉంది మీకు ఐటమ్ కింద మీకు ఇక్కడ దాకా ఒకటి ఉంది, ఇక్కడ దాకా ఒకటి. దాని లోపల ఏమేమి ఉన్నాయి మీకు, API వర్షన్, కైండ్, దాని కింద మెటా డేటా కింద ఓకే ఐటమ్స్ డాట్ సబ్సెట్స్ అని ఇచ్చాం అనుకోండి. సబ్సెట్స్ కింద నాకు ఏం కావాలంటే అంటే ఎగ్జాక్ట్ గా రావాలంటే మీకు ఏం చేయొచ్చు, ఇక్కడ పైకి వచ్చాను అనుకోండి, దాని కింద అడ్రసెస్ ఉంది, అడ్రసెస్ అనే లిస్ట్ ఉంది. ఏమేమి అడ్రసెస్ ఉన్నాయి దాని లోపల మీకు 4 వస్తున్నాయి ఇక్కడ. సో అట్లా లిస్ట్ లోపల తీసుకోవాలన్నమాట. ఓకే, సో అడ్రసెస్, దాని కింద మళ్ళీ అడ్రసెస్, దాని కింద మనకి IP అని ఉంది చూడండి మీకు, దాని కింద IP అని ఉంది. సో అంటే ఒక్కొక్కటి ఉంది ఇక్కడ. మీరు చూస్తే ఇది ఒక ఆబ్జెక్టు, ఇది ఒక ఆబ్జెక్టు, ఇది ఒక ఆబ్జెక్టు. ఓకే ఫైన్. సో కాబట్టి నాకు ఏం కావాలా, మీకు సబ్సెట్స్ కూడా ఒక లిస్టు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే తర్వాత మీకు సబ్సెట్స్ లోపల నాకేం కావాలా, అడ్రసెస్ అని చెప్పి ఉంది. అడ్రసెస్ లోపల ఎన్ని ఉన్నాయి మీకు, ఇదే కొంచెం కష్టం అండి. అడ్రసెస్ లోపల ఎంతవరకు ఉన్నాయి, తర్వాత కిందకు వస్తే ఇంకో 2 ఉన్నాయి, 2 అడ్రసెస్ ఉన్నాయి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, ఇదొకటి తర్వాత ఇదొకటి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఏదో ప్రాబ్లం ఉంది సార్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒకటే ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇది తీసుకుంటుంది. అంటే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట మీకు. మీరు చూస్తే ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి 0 డాట్ అని ఇచ్చినప్పుడు దీని లోపల మీకు ఇది తీసేసిస్తాను, ఆగండి.
సో ఐటమ్స్ అని ఇచ్చినప్పుడు ఐటమ్స్ దగ్గర పైకి వచ్చారు అనుకోండి, మీకు ఏముంది, ఈ సబ్సెట్స్ కూడా ఒక లిస్ట్ యాక్చువల్ గా, అవునా? సో కాబట్టి లిస్ట్ అయినప్పుడు మనం ఎలా ఇవ్వాలంటే ఇలా ఇవ్వాల్సి వస్తుంది. ఇది కూడా లిస్ట్ కాబట్టి, లిస్ట్ తర్వాత దాని లోపల మీకు 0 అని ఉందనుకోండి, ఇట్లా వస్తుంది. లిస్ట్ లోపల మీకు 2 ఆబ్జెక్టులు ఉన్నాయి. మీకు ఇదొక ఆబ్జెక్ట్ ఉంది బై మీకు లిస్ట్ లోపల ఇదొక లిస్ట్ లోపల ఇది ఒకటి ఉంది. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, మీకు అడ్రసెస్ వచ్చింది. అది కూడా లిస్టే యాక్చువల్గా, అడ్రస్ కూడా లిస్టే అనుకుంటాను. ఓకే, అడ్రసెస్ డాట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు చూసారా అయిపోయింది. అంటే వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు డూ ఇస్, అంటే ఇవన్నీ ఏంటి, ఎండ్ పాయింట్స్ అండి. కేయు గెట్ ఎస్విసి అంటే సర్వీస్ వచ్చింది. ఈ సర్వీసు యాప్ సర్వీస్ అనేది నిజంగా దానికే కనెక్ట్ అవుతుంది వెనక ఎన్ని పార్ట్స్. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, మీకు కేయు డిస్క్రైబ్ ఎస్విసి అని చెప్పి యాప్ 1 వచ్చి ఈ ఎండ్ పాయింట్. సో కాబట్టి నేనేం చేయొచ్చు, కేయు గెట్ ఎండ్ పాయింట్స్ అని చెప్పి కేయు గెట్ ఎండ్ పాయింట్ అని చెప్పి ఒక స్పెసిఫిక్ ఎండ్ పాయింట్ తీసుకున్నాను అనుకోండి. తీసుకొచ్చి మనకి ఏమేమి ఉన్నాయి, ఎండ్ పాయింట్ అన్నప్పుడు 2 వస్తున్నాయి. ఎండ్ పాయింట్ అని చెప్పి యాప్ 1 అని చెప్పాను అనుకోండి, యాప్ 1 వస్తుంది. ఆ తర్వాత -o JSON ఇదంతా ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు. సో ఇక్కడ మీకు రావట్లేదు -app1. ఓకే, నేను ఏం చేస్తాను, ఓకే JSON అవుట్పుట్ ఇవ్వను అనుకోండి, app1 అది మాత్రమే వస్తుంది మీకు అది మాత్రమే వస్తుంది. సో దాని తర్వాత ఏం చేయొచ్చు కావాలనుకుంటే మనకి మీకు సో JQ అని ఇచ్చినప్పుడు మీకు ఒకటే వస్తుంది, పైకి వచ్చాను అది ఒకటే వస్తుంది. దాని కింద ఏముంది మీకు, దాని కింద డైరెక్ట్ గా సబ్సెట్స్ తీసుకోవచ్చు, సబ్సెట్స్, అడ్రసెస్ అండ్ IP. అంటే మన ఓన్లీ యాప్ 1 వరకే కావాలనుకుంటే. సో కాబట్టి మనం ఏం చేద్దాం, డాట్ సబ్ సెట్స్ డాట్ అడ్రసెస్ ఇలా ఇచ్చామనుకోండి, డాట్ IP అని ఇస్తే అయ్యే వస్తాయి మీకు -r అంటే. సో కాబట్టి అంటే మన ఎండ్ పాయింట్ యాప్ 1 అనే ఎండ్ పాయింట్ కి ఇవి అంటే ఈ 4 పార్ట్స్ కి పంపిస్తుంది సర్వీస్ అని చెప్పి. బట్ నేను చెప్పినప్పుడు క్లస్టర్ IP అనే సర్వీస్ ఏంటంటే మీకు ఓన్లీ ఇంటర్నల్ గానే చేస్తుంది. సరే బానే ఉంది. నాకు దీనికి మళ్ళీ వద్దాం. అట్లా కాకుండా ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వాలండి, మీకు ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వాలా. ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి నోడ్ పోర్టు, ఇంకోటి వచ్చి లోడ్ బ్యాలెన్సర్. సో నేను ఏం చేస్తానంటే సేమ్ దాన్ని KUX డిప్లాయ్ -name అని చెప్పి app1 NP అంటే నోడ్ పోర్ట్ అని చెప్పి, మళ్ళీ నేను app1 అని చెప్పి మళ్ళీ సేమ్ -port 80 అని ఇస్తాను. ఈసారి టార్గెట్ పోర్ట్ ఇవ్వనండి, ఎందుకంటే అదే తీసుకుంటుంది. -type అని చెప్పి నోడ్ పోర్ట్ అని ఇచ్చి మనకి ఇట్లా ఇచ్చి నేను ఏం చేస్తాను, మనకి మీకు -o YAML డ్రై రన్ అంటే మీకు ఇలా వస్తుంది, మీకు ఇలా వస్తుంది. సో నేను ఏం చేస్తాను, మీకు ఇది నోడ్ పోర్ట్ అనమాట. మీకు ఇది నోడ్ పోర్ట్ అనేది ఏం చేస్తుందంటే మీకు ర్యాండమ్ గా మీకు అంటే ఇది చూడండి, ఇమాజిన్ ఇదేంటంటే మీకు క్లస్టర్ IP మీకు సర్వీస్. నేను ఏం చేస్తాను మీకు అర్థం కావడానికి, క్లస్టర్ IP అన్నమాట. మీకు క్లస్టర్ IP అంటే ఏంటి, ఓన్లీ రీచబుల్ ఫ్రమ్ ద ఇన్సైడ్. సారీ గైస్, ఓన్లీ రీచబుల్ ఫ్రమ్ ద ఇన్సైడ్. ఇక్కడికి వచ్చి నేను ఏమి ఇస్తాను, ఓన్లీ రీచబుల్
from inside the cluster. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది we should be aware of. సరే, మరి నోడ్ పోర్ట్ అంటే ఏం చేస్తుందో చెప్తాను చూడండి. నోడ్ పోర్ట్ ఏం చేస్తుందంటే మీకు ఇక్కడ కూడా ఇంటర్నల్ గా మీకు క్లస్టర్ ఐపీఏ ఉంటుంది మీకు యాక్చువల్ గా. ఇది అప్లై చేశాను అనుకోండి, లెట్స్ అప్లై దిస్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో ఎకో అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి సో కేయు అప్లై -f అని చెప్పి ఇక్కడ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇస్తే మనకి ఏమొస్తుంది, మనకి మీకు రన్ చేశారు అనుకోండి, మీకు ఆటోమేటిక్ గా మీకు సర్వీస్ అనేది క్రియేట్ అయిపోతుంది. కేయు గెట్ ఎస్విసి అంటే మనకి ఇలా వస్తుంది అనమాట. 80 అంటే దీని ముందులాగే ఉంటుంది మనకి. సో ఇక్కడికి వచ్చి ఇలా వస్తుంది. సో అంటే అర్థం ఏంటంటే దీనికి ముందు మనకి ఇదంతా సేమే, క్లస్టర్ ఐపీతో పాటు దీని ముందు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నోడ్ పోర్ట్ అని క్రియేట్ అవుతుంది మనకి. మనం చూస్తే నోడ్ పోర్ట్ అని క్రియేట్ అవుతుంది మనకి ఇక్కడ. సో నోడ్ పోర్ట్ అంటాం. నోడ్ పోర్ట్ అనేది సింపుల్ గా ఏం చేస్తుందంటే ఇది మీకు ర్యాండమ్ గా 30,000 నుంచి 32,000 దాకా ఒకటి తీసుకుంటుంది. ఇక్కడ ఇది ఉంది కదా, 32,619 తీసుకుంటుంది. తీసుకొని మీకు ఇక్కడ అంటే ఇదేంటి హోస్ట్ అన్నమాట. నోడ్ పోర్ట్ అంటే మీకు క్యూబర్నెటిస్ హోస్ట్ అండి, బై హోస్ట్ లెవెల్లో ఈ పోర్ట్ ఓపెన్ అవుతుంది మీకు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ ఇంటర్నెట్ నుంచి వచ్చేటప్పుడు మనం ఇంటర్నెట్ నుంచి వచ్చేటప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇట్లుంది కదా, ఇంటర్నెట్ నుంచి వచ్చేటప్పుడు హిట్ అయ్యేటప్పుడు నేను ఏం చేస్తాను, మీకు దీన్ని సేవ్ చేస్తాను. అంటే ఇక్కడికి వచ్చి నేను KTS B20 అని చెప్పి సో మనం ఇంటర్నెట్ నుంచి ఈ నోడ్ పోర్ట్ TCP 32.619 హిట్ అయ్యాం అనుకోండి, మీకు ట్రాఫిక్ హిట్ అయితే ఇది నాట్ చేసి సర్వీస్ కి పంపిస్తుంది. సర్వీస్ లోడ్ బ్యాలెన్స్ చేసి ఈ మూడిటికి చేస్తుంది. అది జరిగేది అనమాట. కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఏం చేద్దాం, కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది యాక్సెస్ చేద్దాం మనం. మీరు లిటరల్ గా ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే పోర్ట్ ఇక్కడ రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఈ నోడ్ పోర్ట్స్ కి సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది కదా, అక్కడ అలౌ చేసి ఉండదు అనమాట. సో నేను ఏం చేస్తాను, సెక్యూరిటీ గ్రూప్ కి వస్తాను. ఇక్కడ యాడ్ అని చెప్పి సింపుల్ ఆల్ ట్రాఫిక్ ఇచ్చేస్తే అది నడిచిపోతుంది. లేదా కస్టమ్ TCP అని చెప్పి పోర్ట్ రేంజ్ ఏమి ఇవ్వచ్చు, 30,000 to 33,000 ఇస్తాను మీకు. ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇట్లా ఇచ్చేసి సేవ్ రూల్స్ అంటాను మీకు. ఇప్పుడు ఏదైనా నోడ్ IP తీసుకోండి, ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఏ నోడ్ అయినా IP అన్నది తీసుకొని పబ్లిక్ IP తీసుకొని ఇక్కడికి వచ్చి కోలన్ ఏ IP అండి వాడింది 32619 ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు రావాలి. యాక్చువల్గా చూసారా, మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు. మీకు చాట్ లో పెడుతున్నాను చూడండి, మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో 3.3 ఎట్లా వచ్చింది అనమాట. మనం కానీ ఇది రన్ చేసాం అనుకోండి, ఇట్ విల్ ఈవెన్ లోడ్ బ్యాలెన్స్. యాక్చువల్గా అంటే వాట్ ఐ మెంట్ ఈస్ సో 2.5 2.4 2.4 మీకు చూస్తే మారాలండి. యాక్చువల్గా 1.5 2.5 చూసారా, లోడ్ బ్యాలెన్స్ అవుతుంది అనుకోండి. సో కాబట్టి నోడ్ పోర్ట్ వాడి మీరు ఏం చేయొచ్చు, నోడ్ పోర్ట్ వాడి మీరు కావాలనుకుంటే బయట నుంచి కూడా యాక్సెస్. కానీ ఇది ప్రొడక్షన్ కోసం వాడలేంగా,
ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఎవరైనా అప్లికేషన్ అడిగారు అనుకోండి, ఓకే నా ప్రొడక్షన్ వచ్చి సో అండ్ సో, పోర్ట్ నెంబర్ మాత్రం 32619 అని ఇస్తామా? కాదు. కానీ ఇది మీకు టెస్టింగ్ కోసం బాగా పనికొస్తుంది. ఇప్పుడు డెవలపర్ వచ్చి ఏం చేస్తాడు, నేను డిప్లాయ్ చేసిన అప్లికేషన్ టెస్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, వాళ్ళ కోసం ఇదంతా ఇవ్వాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా నోట్ పోర్ట్ ఎక్స్పోజ్ చేస్తాం. వాళ్ళు పోర్ట్ నెంబర్ ఇచ్చేస్తాం, వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట. ఈ నోట్ పోర్ట్ మనం కూడా చేసుకోవచ్చు యాక్చువల్ గా. ఇక్కడ వచ్చి టైప్ ఈజ్ ఈక్వల్ టు నోట్ పోర్ట్ ఉంది కదా, మనం ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి మీకు పోర్ట్ నెంబర్ కూడా ఇవ్వచ్చు అనమాట. టైప్ ఈజ్ ఈక్వల్ టు నోట్ పోర్ట్ అండ్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్యూబర్నెటీస్ నోట్ పోర్ట్ అంటాను చూడండి. మీరు కిందకు వస్తే సో ఇక్కడ నోట్ పోర్ట్ చూడండి, టార్గెట్ పోర్ట్ కాదు నోట్ పోర్ట్ అని ఇచ్చినప్పుడు మీకు మనకి సో కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, మనకి సో కిందకు వచ్చి ఇదనమాట మనకి ఈ నోట్ పోర్ట్ అని వాళ్ళు బాధ్యత మనకి. ఓకే ఓకే సో ఇక్కడ ఈ నోట్ పోర్ట్ కూడా ఇవ్వండి యాక్చువల్గా మనకి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, నోట్ పోర్ట్ మీకు వచ్చిన నెంబర్ ఇవ్వచ్చు. నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు 1111 ఓకే ఈ పోర్ట్ ఇద్దాం. అంటే ర్యాండమ్ గా పిక్ చేసుకుంటుంది. ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అని మీకు స్పెసిఫిక్ పోర్ట్లు ఇవ్వాలనుకుంటే ఇది కూడా ఇవ్వచ్చు. సో లెట్ మీ డూ వన్ థింగ్, నేను ఇక్కడికి వచ్చి KU get SVC KU delete పోర్ట్ అని చెప్పి డిలీట్ SVC అని చెప్పి ఇలా ఇద్దాం. సో ఇప్పుడు ఇది డిప్లాయ్ చేద్దాం మనం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో ఎకో అని చెప్పి ఇలా ఇద్దాం. API సర్వీస్ ఇవ్వాలి, సారీ ఒక నిమిషం ఆగండి, కరెక్ట్ కదా. టైప్ నోట్ పోర్ట్ వచ్చి ఇలా ఇచ్చాం కదా, తీసుకున్నప్పుడు కైండ్ API API వర్షన్ ఉంది, కానీ కిందకు వస్తే వచ్చే ఎక్స్ట్రా నెంబర్ 1 2 3 4 ఇది కరెక్ట్ గానే ఉంది. స్పెక్ నోడ్ పోర్ట్ ప్లేస్ తప్పు అనుకుంటా, మీరు చూస్తే టార్గెట్ పోర్ట్ కింద రావాల్సింది, నేను తప్పు ప్లేస్ ఇచ్చాను, ఇక్కడ పైన ఇవ్వాలండి, సారీ మై బ్యాడ్. ఇక్కడ ఓకే, దిస్ ఇస్ ద రైట్ వన్. ఓకే, సో మీరు చూస్తే ఈసారి ఈ పోర్ట్ వచ్చింది చూడండి. ఈసారి ట్రై చేయండి, మీకు ఏం చేస్తుంది, నేను ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ టేక్ 1 అంటే నో ఇలా ఇద్దాం. ఇలా ఇస్తే మీకు అదే వస్తుంది చూడండి మీకు. సో కాబట్టి నోడ్ పోర్ట్ అనేది ఎస్ యూ కెన్ ఎక్స్పోజ్ ఇట్ టు ఇంటర్నెట్, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే దిస్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ప్రొడక్షన్. దిస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ప్రొడక్షన్ ఎట్ ఆల్. ఇది ఏంటంటే మీకు ఎస్ అప్లికేషన్ టెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. డెవలపర్కి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SSL సర్టిఫికేట్ పెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇంకా ప్రైమరీగా టెస్టింగ్ జరుగుతూ ఉంది. ఏసీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చెక్ చేసుకుంటారు అంతా కూడా. వాళ్ళు దీన్ని తీసుకెళ్లి లోకల్ టెస్టింగ్ వాళ్ళ ల్యాప్టాప్ లో కూడా వాళ్ళు చేసుకోండి, ఈజీగా ఉంటుంది అనమాట యాక్చువల్గా. బట్ నెక్స్ట్ చూసారా, లోడ్ బ్యాలెన్సర్. దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ మీకు ప్రొడక్షన్ కోసం వాడచ్చు అనమాట మీకు. సో ఇక్కడ ఏం జరుగుద్ది అంటే మీకు సో KU get pods అన్నప్పుడు మీకు ఇవి ఉన్నాయి కదా, నేనేం చేస్తాను -n క్యూబ్ సిస్టమ్ అన్నాం అనుకోండి. క్యూబ్ సిస్టమ్ లో మీకు దీని ఏమంటారు, ఇక్కడ క్యూబ్ ఇది చూసారా, కంట్రోలర్ అని ఒకటి ఉంటుంది అనమాట మీకు. ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే, నేను ఏం చేస్తాను, దీని లాగ్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. లాగ్స్ అని చెప్పి పాడ్ ఇచ్చి -n క్యూబ్ సిస్టమ్ అన్నాం అనుకోండి. ఇక్కడ మీకు ఓ పని చేద్దాం, నేను ఏం చేస్తాను -f అని ఇస్తాను. అంటే మీకు ఫాలో అవుతూ కొత్త లాగ్స్ వస్తే ఫాలో అవుతూ ఉంటుంది.
లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి KU get SVC ఇట్లా ఉంది కదా, లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ కి KU expose deploy app1 hyphen name app1 hyphen LB అంటాను. hyphen type is equal to load balancer hyphen port 80 అని చెప్పి మనం ఏం చేస్తాం, hyphen dry run -o YAML అన్నాం అనుకోండి. మీకు ఇలా ఇస్తే నా ప్లాన్ మనం డిప్లాయ్ చేసినాక ఆటోమేటిక్ గా ఇదేమన్నా అంటే కంట్రోలర్ వాచ్ చేస్తూ ఉంటుంది మనం ఇచ్చిన దాన్ని బట్టి. నేను ఎప్పుడైతే లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చాను అనుకోండి, అది పోయి AWS కనెక్ట్ అయిపోయి ఒక ఇక్కడ అంటాను, కాకపోతే పేరు LB కాకుండా LB CLS అంటాను, అంటే క్లాసిక్ అన్నమాట. CLS అంటాను, ఎందుకు మళ్ళీ అర్థమవుతుంది మీకు. సో లెట్స్ డూ దిస్. సో చూద్దాము ఇది ఎట్లా రెస్పాండ్ చేస్తుందని ఒక డౌట్ ఉంది నాకు. ఇట్లా ఇచ్చినప్పుడు KU apply -f ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు మనం LB create అని ఇచ్చాను బై ద వే. సో కాబట్టి ఒకటి వాచ్ చేస్తూ ఉండాలన్నమాట మనకి. మేబీ ఇది కాదనుకుంటా అట్లయితే. సో నేను ఏం చేస్తాను, మేబీ షెడ్యూలర్ ఆర్ కంట్రోల్ మేనేజర్ ఓపెన్ చేస్తాను. ఆగండి, ఈ కంట్రోల్ మేనేజర్ ఉంది. అట్లా కాకుండా కోర్ ఇది అండి, ఐ థింక్ దిస్ ఈస్ ద వన్. ఒక్క నిమిషం ఆగండి, ఇలా ఇచ్చామనుకోండి. ఈ క్లౌడ్ కంట్రోల్ మేనేజర్ ఏం చేస్తుందంటే చూసారా, యా ఇది వాచ్ చేస్తూ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ చూస్తే ఇది ఇప్పుడు నెట్వర్క్ నోడ్ అవైలబుల్ ఫాల్స్ ఒక లోడ్ బ్యాలెన్సర్, AWS లోడ్ బ్యాలెన్సర్. ఈ క్లౌడ్ కంట్రోల్ మేనేజర్ ఒకటి ఉంటుంది, దాని పని ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, మీకు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మీకు ఇక్కడ ఒక ఎర్రర్ ఇస్తుంది చూసారా, లోడ్ బ్యాలెన్సింగ్ సింక్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఇదేంటంటే లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేయదు మీకు. ఇది ఏం చేస్తుందంటే ఎర్రర్ ప్రాసెసింగ్, కంట్రోల్ C అందాం. ఏమంటుంది ఇక్కడ, ఎర్రర్ ప్రాసెసింగ్ ద డిఫాల్ట్ LS ఫెయిల్ టు ఎన్ష్యూర్ unable to update low attributes due to access denied. మీకు ఎందుకంటే ఒక రోల్ మనం తీసుకున్న రోల్ ఉంది చూసారు, మీకు మాస్టర్ సర్వర్. ఈ రోల్ అంటే ఈ సర్వర్ లో, ఈ మేనేజ్మెంట్ సర్వర్ లో ఈ రోల్ ఉంది చూసారా మాస్టర్, దానికి లోడ్ బ్యాలెన్సర్ కి యాక్సెస్ లేదు అంటుంది. అందువల్లే మీరు ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్సర్స్ కి వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడ ఏమి ఇంకా క్రియేట్ అయ్యి లేదు చూడండి. మీకు వస్తుందా, ఇది ఎప్పటిది, ఐ థింక్ డిప్లాయ్ అయినట్టుందండి. గుడ్. మరి ఎందుకు ఎర్రర్ ఇచ్చింది? ఓకే, లెట్స్ సీ. ఐ థింక్ టార్గెట్ ఓకే, లోపలికి వస్తాను ఆగండి నేను. ఇది ఓల్డ్ జనరేషన్ లోడ్ బ్యాలెన్సర్ చేస్తుందండి మీకు. ఇది ఏంటంటే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇన్స్టెన్సెస్ కి వచ్చాను అనుకోండి, యాడ్ అయింది. ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఇది పైన చూడండి, అవైలబిలిటీ జోన్స్. ఓకే చూడండి, నో ఇన్స్టెన్సెస్ రిజర్వ్ మీకు లోడ్ బ్యాలెన్స్. ఎందుకంటే దట్స్ బికాస్ ఆఫ్ ఈ ఎర్రర్ అనమాట. సో నేను ఓ పని చేస్తాను, KU delete SVC. లెట్ మీ డిలీట్ దిస్. ఇది డిలీట్ చేసి నేను ఏం చేస్తానంటే ఏదైతే ఈ రోల్ ఉంది చూసారా మాస్టర్, మీకు ఏమేమి పర్మిషన్స్ ఉంది, నేను ఇక్కడ చూస్తే కిందకు వస్తే అంతా కూడా S3 పర్మిషన్ ఉంది, S3 ఉంది. మీరు చూస్తే ఇంకేమన్నా ఉందా, EC2. అయితే ప్రాబ్లం ఏంటంటే EC2 లో వాల్యూమ్స్ స్నాప్ షాట్ ఉంది యాక్చువల్ గా మీకు. ఐ థింక్ కస్టర్, క్రియేట్ ట్యాగ్స్, లోడ్ బ్యాలెన్సర్ ఏం లేదా, EC2 డిస్క్రైబ్. ఐ థింక్ ELB లేనట్టుంది. ఓకే, ఓ పని చేస్తాను ఆగండి, ఇక్కడికి వచ్చి అటాచ్ పాలసీస్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే EC2 ఫుల్ యాక్సెస్ అని చెప్పి యాడ్ పర్మిషన్ అంటాను. ఓకే, లెట్స్ యాడ్ సంథింగ్ లైక్ దిస్.
దెన్ లెట్స్ ట్రై టు ఇది పొయ్యి ఉండాలా. సో మళ్ళీ నేను ఏం చేస్తానంటే మళ్ళీ డిప్లాయ్ చేద్దాం. సో అయితే ఇది ఏమవుతుందంటే మీకు ఇది క్లాసికల్ ఓల్డ్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ మీకు డిప్లాయ్ అవుతుంది యాక్చువల్గా. సో లెట్స్ డూ దిస్. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వద్దాం మనం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ డిప్లాయ్ చేస్తాను. నేను ఏం చేస్తాను మీకు ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, వెనక స్టార్ట్ అయించుకోండి మీకు. అవునా, ఈసారి సరిగ్గా రావాలి చూద్దాం. ఈసారి పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి యాడింగ్ సెక్యూరిటీ ఇంగ్రెస్ అంతా కూడా రావాలి చూడండి మీకు. యాక్చువల్గా ఎర్రర్ రాకుండా మీకు రావాలి. ఓకే, సో మీకు డిప్లాయ్ అవ్వాలా. అండ్ దెన్ లెట్ మీ గో బ్యాక్. ఫస్ట్ రీఫ్రెష్ చేస్తాను. మీకు డిప్లాయ్ అవ్వాలా, దాంతో పాటు మనం ఇక్కడికి వస్తే సర్వర్స్ కూడా రిజిస్టర్ అవ్వాలి మీకు. చూసారా, ఇంతకు ముందు గాల, ఇప్పుడు ఆయన కాసేపట్లో అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంది కదా, ఇక్కడ వస్తుంది. కాకపోతే వచ్చిన ఇబ్బంది ఏంటంటే దిస్ ఈజ్ బేసికల్లీ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇది మనకొద్దు. మనం ఏం చేయొచ్చు అంటే ఇఫ్ యూ వాంట్ లేటెస్ట్ అనుకోండి. నిన్న మీకు లేబుల్స్ అండ్ అనటేషన్స్ ఒకటి చెప్పాను, గుర్తుందా? అనటేషన్స్ లో నేను ఏం చెప్పాను, అనటేషన్స్ అనేది అడిషనల్ ఫీచర్స్ ఏమో మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ గా ఉంటే ప్రొవైడ్ చేయొచ్చు. దాంతో పాటు అడిషనల్ ఫీచర్స్ కూడా ఎనేబుల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కాదు, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే అనటేషన్స్ అని చెప్పి కిందకు వచ్చి నేనేం చేస్తాను ఇక్కడ క్యూబర్నెటీస్ ఎన్ఎల్బి అనటేషన్ ఇచ్చాను అనుకోండి మీకు. దీంట్లో ఉంటాయి అనుకుంటా, మూడో దాంట్లో. ఇలా ఇద్దాం. సో ఇలా ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ లైక్ యాడింగ్ ఏ అడిషనల్ థింగ్ అనమాట. మల్టిపుల్ థింగ్స్ ఇది ఎన్ఎల్బి ఇచ్చాం, ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి మీకు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇది ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ కాదు, డిఫాల్ట్ వచ్చి మీకు ఫాల్స్ ఏ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు, హెల్త్ చెక్ ఇంటర్వెల్, హెల్త్ చెక్, క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ మీకు ఎనేబుల్ చేయాలనుకోండి. నేను ఏం చేస్తాను, ఇలా తీసి ఓకే కిందకు వచ్చి నేను ఏం చేస్తాను క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను ట్రూ అంటాను. ఓకే ఫైన్. ఐడల్ టైమ్ అవుట్ ఏంటి, డ్రైనింగ్ టైమ్ అవుట్, డ్రైనింగ్ ఎనేబుల్డ్. ఓకే, సో మీ సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ట్రైనింగ్ ఎనేబుల్డ్ టైమ్ అవుట్, తర్వాత 30 seconds ఆర్ 30 అని ఇస్తాను. 30 ఎస్ ఇవ్వాలి, 30 ఇవ్వాలి, చూడాలండి మీకు ఇలాగా. సో ఇలా డిఫరెంట్ ఇవ్వచ్చు అనమాట. ఒక లాగ్స్ పంపించాలంటే ఎక్కడికి పంపించాలా, మీకు బ్యాక్ అండ్ ప్రోటోకాల్ ఏంటి, ఇవన్నీ అన్నమాట మీకు. సో సరే, దీని ఫస్ట్ ఇది అయిపోయిందో లేదో చెక్ చేద్దాము. ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇన్ సర్వీస్ వచ్చింది. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీరు డిఎన్ఎస్ పేరు తీసుకొని ఇక్కడికి వచ్చి నేనేం చేసి మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు రావాలి చూడండి, లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసింది. వచ్చింది చూడండి మీకు. సో అలాగే నాకు అయితే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది వచ్చి మీకు లోడ్ బ్యాలెన్సర్ ఇస్తే క్లాసిక్. అట్లా కాకుండా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ మీరు చూసారు అనుకోండి, ఇలా ఇస్తాం మనకి. ఓకే, ఇలా తీసుకొని 30 అని ఇచ్చి మీకు ఇది రన్ చేశాను అనుకోండి. ఇక్కడ రన్ చేస్తాను, అది తీసుకుంటుందో లేదో చూద్దాం. ఓకే, సో కాబట్టి ఇది
annotations and okay, so I got the point. Hold on. గుడ్, క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెనక్కి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు అఫ్ కోర్స్ ఫస్ట్ ఇక్కడ ఇది కూడా స్టార్ట్ అయి ఉంటుంది, మీకు ఎన్ష్యూర్ లోడ్ బ్యాలెన్స్ ఈవెంట్ యాప్ 1 NLB వచ్చింది చూడండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, కింద కొత్తది చూడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ప్రొవిజనింగ్ అని వచ్చింది చూడండి. సో కాబట్టి మీరు చూసినట్లయితే ఎస్, ప్రొడక్షన్ లో లోడ్ బ్యాలెన్సర్ వాడుకోవచ్చు మీకు యాక్చువల్ గా. అయితే లోడ్ బ్యాలెన్సర్ లో ఒక పెద్ద సమస్య ఉంది యాక్చువల్ గా ఇట్లా వాడుకోవడం వల్ల మీకు. నా ఇప్పుడు నువ్వు నాది ఒక చిన్న అప్లికేషన్, కేవలం అంటే మీకు ఒక మైక్రో సర్వీస్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి మీకు. ఓకే, మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఇది లెట్స్ టేక్ ఇది ఊబర్ రిలేటెడ్ లాగా ఉంటుందండి. నేను ఏం చేస్తాను, ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్ అంటాను. నా ఇక్కడ చూస్తే మీరు ఒక్కొక్క మైక్రో సర్వీస్ అన్నమాట. అంటే మీకు ప్యాసింజర్ సిస్టమ్ ఉందనుకోండి, దాని లోపల మల్టిపుల్ పార్ట్స్ ఉంటాయి, మీకు అది ఎక్స్పోజ్ అవుతుంది. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 సర్వీసెస్ ఉన్నాయండి మీకు. ఈ 8 సర్వీసెస్ కూడా మీకు ఎక్స్పోజ్ అవుతున్నాయి అనుకోండి, నేను ఒక్కొక్కదానికి ఒక్కొక్క లోడ్ బ్యాలెన్సర్ వాడాల్సి వస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లోడ్ బ్యాలెన్సర్ వాడాల్సి వచ్చింది అనుకోండి, అలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి మీకు. ఇక్కడ ఏదైనా వీళ్ళు ఏపీఐ గేట్వే వాడుతున్నారు మీకు, బట్ ఒక పెద్ద ఎన్విరాన్మెంట్ కి వచ్చినప్పుడు మీకు ముందు లోడ్ బ్యాలెన్సర్ పెట్టి వెనక ఏపీఐ గేట్వే పెడితే మీకు ఒక లోడ్ బ్యాలెన్సర్ సరిపోదు అనమాట యాక్చువల్ గా. సో ఒక్కొక్క దానికి ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టారు అనుకోండి, ఒక్కొక్క సర్వీస్ కి ఒక లోడ్ బ్యాలెన్సర్ పెడితే ప్రాబ్లం ఏమైపోతుందంటే మీకు కాస్ట్ ఎక్కువైపోతుంది యాక్చువల్ గా. మీకు ఏమవుతుంది, మీకు కాస్ట్ అనేది మీకు ఎక్కువ అవుతుంది బై ద వే మీకు. సో కాబట్టి మనం ఏం చేయాలి యాక్చువల్ గా, ఇలా కాకుండా మనం ఇలా కాకుండా ఇంకో విధంగా మనం ఫస్ట్ ఏంటంటే ఖర్చు ఎక్కువైపోతుంది మీకు. ఒక్కదానికి ఒక లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ చూస్తే కొంతమంది డౌట్ రావచ్చు మీకు. సో ఇక్కడికి వచ్చారు అనుకోండి, the primary purpose of API gateway is provide unified API for microservices, while primary purpose of load balance is distribute traffic across multiple servers. Now, ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి అంటే యాక్చువల్ ఏపీఐ గేట్వే పక్కన లోడ్ బ్యాలెన్సర్ వెనక ఉదాన్ని పెట్టుకోవచ్చు అన్నమాట. సో మీరు చూసారు అనుకోండి, ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ఏపీఐ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అన్నప్పుడు ఇక్కడ చూస్తే వీళ్ళు ఏం చేశారు, క్లయింట్స్ అన్ని కూడా మీకు లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఏం డిఫరెంట్ ఏపీఐస్ బ్యాక్ ఎండ్ లో పెట్టుకున్నారు మీకు. ఓకే, సో ఇక్కడ చూస్తే we have a different API gateway and load balancer is one popular interview question often asked to experienced Java developer during telephonic or face-to-face round. In the past, I have shared essential design principles best practice as well popular designs. Now, while API gateway and load balancer are both important components in microservice, they serve different purposes. అది కరెక్టే. మీకు ఏపీఐ గేట్వే అనేది అంటే ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏంటంటే మీకు వెనకున్న దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మీకు. సో ఇక్కడ చూసారు అనుకోండి, API gateway acts as a single entry point for all API requests and provides feature, route request, rate limiting, authentication ఇవంతా. Load balancing, other hand, responsible for distributing the traffic across instances. In other words, API gateway provides high-level features related to API, and load balancer provides low-level features related to traffic. So కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ మీకు, సో ముందు లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకొని మీకు కిందకు వచ్చి load balance are primarily used in microservice architecture to distribute incoming across multiple instances of a same service.
మీరు చూస్తే ఒక సేమ్ సర్వీస్ ఉంది. Load balancers can help to increase the availability, scalability of the application that may around for quite some time even before micro. Load balancers are used when the traffic to the application becomes too high and single instance of a service is unable. సో ఇక్కడికి వచ్చి ప్రోస్ అండ్ కాన్స్ ఇచ్చాడు మీకు. సో కాబట్టి రెండు కలిపి వాడుకోవచ్చు. యాక్చువల్గా మీరు చూసినట్లయితే రెండు కలిపి వాడుకోవచ్చు. సో కాబట్టి మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదన్నా మీకు డిఫరెన్స్ రెండు కలిపి వాడచ్చు అనమాట మీకు. లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ సంథింగ్. సో కాబట్టి ఇండివిజువల్ గా ఒక్కొక్క సర్వీస్ ఇక్కడ నేను చూపించిన ఒక్కొక్క సర్వీస్ కి మీరు లోడ్ బ్యాలెన్సర్ పెట్టడం అనేది తలనొప్పి అయిపోద్దండి. మీకు కాస్ట్ ఎక్కువ అయిపోద్ది. ఇమాజిన్ స్విగ్గీకి 400 మైక్రో సర్వీసెస్ ఉన్నాయనుకోండి. మీకు స్విగ్గీకి 400 మైక్రో సర్వీసెస్ ఉన్నప్పుడు బేసిక్ గా మీకు 400 లోడ్ బ్యాలెన్సర్లు పెట్టుకుంటే మనకి వర్కౌట్ కాదు యాక్చువల్ గా, అవునా? సో కాబట్టి మీరేం చేయాల్సి వస్తుంది ఇక్కడ మీకు ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి మీకు ఒక్కొక్క సర్వీస్ కి ముందు ఒక్కొక్క లోడ్ బ్యాలెన్స్ ప్రొడక్షన్ యూస్ కేసే, ప్రొడక్షన్ కి వాడుకోవచ్చు, కానీ లోడ్ బ్యాలెన్సర్లు ఎక్కువ అయిపోతాయి. సో ఇది అప్ అయిందో లేదో చూద్దాం. నాకు తెలిసి ఇది కూడా అప్ అయిపోయి ఉండాలి. డీటెయిల్స్ వచ్చాం అనుకోండి, బ్యాక్ వస్తాను. ఇక్కడ కూడా వచ్చేసింది. మీరు చూస్తే ఇది కాపీ చేసి మీకు సేమ్ అది కూడా లోడ్ బ్యాలెన్స్ లాగా పనిచేస్తుంది. నో ఇష్యూస్ అనమాట. నా క్వశ్చన్ వచ్చి ఇలా మనం లోడ్ బ్యాలెన్సర్స్ అనేది వాడుకుంటూ పోయాము అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువైపోతుంది యాక్చువల్గా. అందుకని మనం ఏం చేస్తామంటే ఒక సింగిల్ లోడ్ బ్యాలెన్సర్ వాడి మీకు మల్టిపుల్ సర్వీసెస్ కి ఒకటే లోడ్ బ్యాలెన్సర్ వాడుకోవచ్చు అనమాట. దానికోసమే వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంగ్రెస్ కంట్రోలర్ అంటామండి. మనం ఇంగ్రెస్ కంట్రోలర్ అంటాం. సో ఇంగ్రెస్ కంట్రోలర్ అనేది మీరు యూజ్ చేసుకొని వెనక మల్టిపుల్ సర్వీసెస్ కి ట్రాఫిక్ అనేది మీరు రౌట్ చేయొచ్చు యూజింగ్ ఎ సింగిల్ లోడ్ బ్యాలెన్సర్. సో కాబట్టి ఎస్, ఐడల్ గా అయితే లోడ్ బ్యాలెన్సర్స్ ఆర్ ఓకే. మీకు 1-2 సర్వీసెస్ ఉన్నాయంటే మీరు లోడ్ బ్యాలెన్సర్ సెట్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవచ్చు, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. బట్ మీకు నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకు లోడ్ బ్యాలెన్సర్స్ కౌంట్ కూడా ఇంక్రీజ్ చేస్తూ పోస్తే మీకు ఏంటంటే ప్రైస్ ఎక్కువైపోతుంది. దాంతో పాటు AWS లో ఆర్ అజూర్ ఎక్కడైనా ప్రతి రీజన్ కి ఇన్ని లోడ్ బ్యాలెన్సర్లు మాత్రమే వాడగలరనే లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ మీరు బ్రీచ్ అయిపోతారు బై ది వే. అది కూడా మీకు ప్రాబ్లం వస్తుంది. సో ఈ బోత్ ప్రాబ్లమ్స్ ని మనం ఏం చేయొచ్చు అంటే ఇంగ్రెస్ గేట్వే వాడుకొని ఇంగ్రెస్ కంట్రోలర్ వాడుకొని మనం సాల్వ్ చేయొచ్చు మీకు. సో దానికి కూడా వద్దాం. సో దానికి వెళ్లే ముందు మనకి ఇంకొక 2 సర్వీసెస్ ఉన్నాయండి మీకు. ఒకటి వచ్చి ఎక్స్టర్నల్ నేమ్ ఉంది. ఎక్స్టర్నల్ నేమ్ అనేది వెరీ వెరీ సింపుల్ అండి. మీకు అవుట్ సైడ్ దాని ఇన్ఫర్మేషన్, మీకు బయట ఒక సర్వర్ ఉంది, ఒక డేటాబేస్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మన క్యూబర్నెటిస్ లో ఉన్న కాంపోనెంట్స్ కి చెప్పాలి. మీకు ఏదైనా ఒక IP అడ్రస్ ఉంది, దాన్ని ఏదో ఒక దాంతో పేరుతో ఎక్స్పోజ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు, నేనేం చేస్తాను మీకు దాన్ని ఏం చేస్తాను మనకి ఇక్కడికి వచ్చి మనకు ఒక డేటాబేస్ కావాలనుకోండి. ఆ డేటాబేస్ బయట ఉందనుకోండి, జస్ట్ ఇమాజిన్ డేటాబేస్ బయట ఉందనుకోండి. సో మనం ఏం చేయాలి, దీనికి ఎక్స్పోజ్ చేయాలి. డేటాబేస్ నేమ్ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఎక్స్టర్నల్ ఇక్కడ మీకు
exposing an external IP address to access an application. సో మనం ఏం చేసి ఇక్కడ మనకి creating a service for an app running in 5 pods. Okay, so ఇక్కడ ఏమంటాం after exposing an external IP address to access an application inside the cluster. సో కిందకు వచ్చి డిప్లాయ్మెంట్స్ మనకి ఇది కాదు యాక్చువల్గా మనకు కావాల్సింది ఎక్స్టర్నల్ ఐపి అండ్ ఇదనమాట. అంటే వీళ్ళు ఏం చేశారంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బ్యాలెన్స్, ఎక్స్పోజ్ డిప్లాయ్మెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బ్యాలెన్స్. ఇది కాదు మనకి, మీ డూ వన్ థింగ్. సో ఒక పని చేద్దాం, ఎక్కడ ఉంది మనకి కిందకు వచ్చాం అనుకోండి, మీకు మెట్రిక్స్ సర్వీసెస్ ఇక్కడ ఉంది. లెట్స్ ఓపెన్ దిస్. ఓకే, సో SQL క్రియేషన్ అండ్ ఇది సో నోడ్ పోర్ట్ సో ఎక్స్టర్నల్ నేమ్ అండ్ ఎక్స్టర్నల్ ఐపీస్ ఒకటి ఉంచండి ఇక్కడ మీకు. సో నేను ఏం చేసి ఇది ఓపెన్ చేద్దాం. Let this come. ఓకే, సో ఇక్కడ చూస్తారు అనుకోండి, ఇదేంటి మీకు ఒకవేళ ఎక్స్టర్నల్ నేమ్ ఏమన్నా మన దాంట్లోకి ఏమన్నా నేను ఎక్స్పోజ్ చేయాలనుకోండి, బేసిక్ గా బయట ఉన్నది ఏదైనా ఇది చెయ్యొచ్చు. అదే కాకుండా నేనేం చేస్తాను, ఏదైనా బయట ఎక్స్టర్నల్ డిబి ఉంది, బై ఎక్స్టర్నల్ డిబి అని చెప్పి ఇక్కడికి వచ్చి మనకి 10 ఎక్స్పోజ్ చేయాలనుకోండి. ఎండ్ పాయింట్ స్పెసిఫిక్ పబ్లిక్ ఐపీలు ఇచ్చారు మనకు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా కూడా ఇవ్వచ్చు అండి, మీకు పబ్లిక్ ఐపీస్ ఉన్నాయి బట్ మీరు ఎక్స్పోజ్ చేసేటప్పుడు ఇలా ఇవ్వాలనుకోండి. సో Kubernetes ఎండ్ పాయింట్ ఆబ్జెక్ట్ యూఆర్బి టు ఎక్స్టర్నల్ సర్వీసెస్ అనమాట. ఇలా ఐపీ అడ్రసెస్ ఉన్నాయి చూడండి మీకు. సో ఇలా కూడా చేయొచ్చు. వన్ ఏంటంటే ఇది, సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు రాద్దాం. సో కేయూ గెట్ ఎస్విసి అంటే ఇలా మీకు ఇలా వస్తుంది. సో నేను ఏం చేస్తాను, మనం దీని లోపలికి యూటిల్స్కి వస్తాను. ఎన్ఎస్ లుకప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మై గూగుల్ అన్నాం అనుకోండి, మీకు ఎన్ఎస్ లుకప్ అని చెప్పి మీరు చూసారు ఇది వస్తుంది అనమాట మీకు మై గూగుల్ అని చెప్పి. సో నేను ఏం చేస్తాను, కర్ల్ అని చెప్పి మై గూగుల్ అంటే ఏమైనా వస్తుందేమో చూద్దాం. మీకు వచ్చింది చూసారా, అంటే బయట ఏదో ఉంది. సో కాబట్టి నేను కావాలనుకుంటే ఏదైనా ఎక్స్పోజ్ అని చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మై గూగుల్ అని చెప్పి నేను ఏం చేస్తాను 443 అంటే మీకు కనెక్ట్ అవుతుంది చూసారా. ఇలాగ బయట ఎక్స్టర్నల్ డేటాబేస్ అయినా కూడా చేయొచ్చు. దట్ ఈస్ వన్ వే. అట్లా కాకుండా మీకు ఒక సెట్ ఆఫ్ ఐపీస్ ఉన్నాయి, మీకు దాన్ని కూడా చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇలా చేయొచ్చండి. వీళ్ళు చూసారా ఏపీఐ వర్షన్ సర్వీసు ఎక్స్టర్నల్ అని చెప్పి ఇట్లా ఇచ్చాం. అలాగే కింద ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు చూడండి మీకు మై ఎక్స్టర్నల్ డిబి అని చెప్పి నేను ఏం చేస్తాను,
not allowed in this context. Line 2. రాలేదు. ఓకే, ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి, బట్ సో పైన ఫస్ట్ ఇది ఇచ్చి దేంట్లో ఇష్యూ ఉందో తెలియాలి కదా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఎకో అని చెప్పి ఓకే, ఆ తర్వాత దానికి సంబంధించిన ఎండ్ పాయింట్స్ ఇలా ఇచ్చాము అనుకోండి. ఓకే, సో కేయూ గెట్ ఎస్విసి అంటే మీకు ఎక్కడ వచ్చినాయి, మీకు ఇది వచ్చింది మీకు, అవునా? మీకు కేయూ డిస్క్రైబ్ ఎస్విసి అని చెప్పి మై ఎక్స్టర్నల్ డిబి అని ఇచ్చినప్పుడు మీకు ఎండ్ పాయింట్ చూసారా, దీనికి పెట్టాం అనమాట. సో కాబట్టి మీరు చేసినప్పుడు మీరు దానికి ఎన్ఎస్ లుక్అప్ రన్ చేశారు అనుకోండి, మీకు నా ఉద్దేశం అంటే అవుట్ సైడ్ ఉన్న ఐపీలు మీరు చేయాలనుకోండి, దీనికి మీరు ఇచ్చేస్తే దానికి కనెక్ట్ అవుతుంది అనమాట. మీకు డేటాబేస్ ఏమైనా అంటే స్పెసిఫిక్ మీకు డైరెక్ట్ గా మీకు డిఎన్ఎస్ నేమ్ ఉందనుకోండి, ఇబ్బందిలే, అవునా? సో ఇక్కడికి వచ్చి మనకి డైరెక్ట్ గా ఎక్స్టర్నల్ నేమ్ ఉందనుకోండి, డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు, ఇబ్బందిలే. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఐపీలు ఉంటాయి, ఐపీలు ఇచ్చినప్పుడు మీరు ఇది ఎట్లా ఇస్తారు? ఆల్రెడీ అంటే ఆర్ మల్టిపుల్ ఐపీలు ఉందనుకోండి మీకు, అప్పుడు ఏం చేస్తాం, ఇలా ఇస్తాం అనమాట. ఇలా మీకు ఎక్స్టర్నల్ ఐపీస్. బై ది వే, we can expose the services to outside world using ingress load balancer, but ingress is meant for HTTP. If you are using node port server, it assign high. Okay, no problem, ఇది కాదు, already తెలుసు. There is other way to expose your application on the Kubernetes to internet using external IPs. సో ఇలా వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇలా కూడా చేయొచ్చు, బట్ నేను టెస్ట్ చేయలేదండి బై ది వే. సో కాబట్టి మీకు ఎక్స్టర్నల్ నేమ్ అంటే మీకు డైరెక్ట్ గా డిఎన్ఎస్ ఉంటే ఎలా ఇచ్చేయచ్చు, అట్లా కాకుండా మీ దగ్గర ఒక సెట్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఉంటే అవి కూడా ఎండ్ పాయింట్, అంటే దీనికి ఎండ్ పాయింట్స్ గా దీన్ని యాడ్ చేయొచ్చు అనమాట. మీకు ఆ అవకాశం కూడా ఉంది. మీకు వెరీ రేర్ అండి, వెరీ వెరీ రేర్ బై ది వే. నౌ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ఫైనల్ గా వచ్చి హెడ్లెస్ సర్వీస్ అని ఒకటి ఉంటుందండి బై ది వే. ఈ హెడ్లెస్ సర్వీస్ అనేది ఎక్కువ దేనికి వాడతామంటే మనం స్టేట్ఫుల్ సెట్స్ కు వాడతాం. దేనికి వాడతాం? మనకి స్టేట్ఫుల్ సెట్స్ కు వాడతాం అనమాట. సో స్టేట్ఫుల్ సెట్ కి వాడినప్పుడు అంటే ఏంటంటే స్టేట్ఫుల్ సెట్స్ అనేది మీకు దేనికోసం డిఫైన్ చేస్తాము, మనకి ఏదైనా డేటా బేసెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా డేటా బేసెస్ ఉన్నాయి, మాంగో డిబి కానీ MySQL డిబి కానీ ఉన్నాయి, అలాంటి వాటి కోసం మనకి స్టేట్ఫుల్ సెట్స్ అంటే నేను చూపించాను కదా మీకు, మీకు సీక్వెన్స్ లో స్టార్ట్ అవుతాయి అండ్ నేమ్ అనేది అలాగే ఉంటుంది అనమాట మీకు. సో అలాంటి వాటికి మీకు హెడ్లెస్ సర్వీస్ వస్తుంది. ఎందుకు అని మీరు అడగచ్చు యాక్చువల్ గా. ఓకే, లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు కేయూ గెట్ ఎస్విసి అన్నప్పుడు నాకు మల్టిపుల్ ఉన్నాయి. ఇక్కడ చూసారు అనుకోండి, ఫస్ట్ ఒక 4 తీసుకుందాం. యాప్ 1 ఆ సర్వీసులు ఏంటి మీకు అర్థం కావడానికి నేను ఏం చేస్తానంటే మీకు యాప్ 1 ఇలా ఒక 4 సర్వీసులు. మీరు ఇక్కడికి వచ్చి నేను ఎన్ఎస్ లుకప్ యాప్ 1 అంటే దాని ఒక ఐపీ ఇస్తుంది మీకు, ఆ ఐపీకి రిజాల్వ్ అవుతుంది. సో హైఫన్ నేను LB-CLS అంటే దాని ఐపీ వస్తుంది బై ది వే. ఓకే, అలాగే NLB అంటే దేనికైతే ఐపీ అని అసైన్ అయిందో నోడ్ పోర్ట్ ఆ ఒక్క ఐపీ అంటే ఈ ఐపీ ప్రింట్ చేస్తుంది మీకు. ఇప్పుడు నేను చూసారు అనుకోండి, NPకి వచ్చి 164, అదేగా చూస్తే 164 వచ్చింది చూడండి. సో కాబట్టి ఏ సర్వీస్ అయినా కూడా మీరు అది ఎన్ఎస్ లుకప్ అని ఇచ్చినప్పుడు ఆబ్వియస్ గా ఏ ఐపీ అయితే ఉందో ఆ ఐపీ మీకు అది ఇస్తుంది. దానికి కంప్లీట్ దీని FQD అని అంటాం, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటాం, అది మీకు ఇస్తుంది.
అది మీకు ఇస్తుంది అనమాట. కానీ హెడ్లెస్ సర్వీస్ కొంచెం డిఫరెంట్ గా పనిచేస్తుంది. ఎందుకో చెప్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను, headless.yaml అనేది అది ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే లెట్స్ టేక్ దిస్ వన్, ఇదంతా తీసుకుంటాను. ఒక రకంగా చూస్తే సర్వీస్ లో మనం క్రియేట్ చేసిన సర్వీసెస్ లో మీకు క్లస్టర్ అయిపోయేది క్లస్టర్ ఐపీకి సిమిలర్ గానే ఉంటుందండి. నిజం చెప్పాలంటే నేను కిందకు వస్తాను, క్లస్టర్ ఐపీకి సిమిలర్ గానే ఉంటుంది. కాకపోతే నేను ఏం చేస్తానంటే నేమ్ మాత్రం ఇక్కడికి వచ్చి హెడ్లెస్ అంటాం. ఇంపార్టెంట్ ఏంటంటే మీకు క్లస్టర్ ఐపీ అని చూసారు ఇక్కడ, మీ టైప్ క్లస్టర్, మీకు టైప్ క్లస్టర్ తీసేస్తాం, మీకు టైప్ ఏమి ఇవ్వం. బట్ టార్గెట్ పోర్ట్ కింద చూడండి, మీకు కరెక్ట్ గా పోర్ట్స్ కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే క్లస్టర్ ఐపీ నన్ అని ఇస్తామండి. క్లస్టర్ ఐపీ నన్ అని ఇచ్చామంటే మీకు హెడ్లెస్ సర్వీస్ లో ఈ నన్ అని ఉంటుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇద్దాం. ఓకే, కేయు గెట్ ఎస్విసి అంటే క్రియేట్ అయిందా. ఇప్పుడు చూడండి మీకు ఎక్కడ నన్ అని చూడండి మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దానికి రెగ్యులర్ సర్వీస్, మీరు ఇంతకు ముందు రెగ్యులర్ సర్వీస్ ఏంటి ఇక్కడ చూస్తే యాప్ 1 ఇస్తే ఆబ్వియస్ గా దానికి ఏదైతే ఐపీ ఉందో సర్వీస్ అది ఇచ్చింది. అదే హైఫన్ హెడ్లెస్ ఇస్తే చూడండి వెనక ఏ పార్ట్స్ అయితే రన్ అవుతున్నాయో దాని ఐపీస్ అన్ని ఇచ్చింది చూడండి. బై ది వే అదే డిఫరెన్స్ అన్నమాట. నార్మల్ సర్వీస్ ఏదైనా కూడా ఆ సర్వీస్ యొక్క ఐపీ, ఇక్కడ హెడ్లెస్ సర్వీస్ కి క్లస్టర్ ఐపీ నన్ ఉంటుంది కాబట్టి ఆ వెనుకున్న ఇవన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. బై ది వే మీకు ఇదంతా వస్తుంది అనమాట మీకు. సో దానివల్ల ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి మనం ఒక ఐపీ ఇచ్చాను అనుకోండి. మీకు ఒక ఐపీ ఇస్తే అంటే ఐపీకి ఇస్తే మీకు రివర్స్ లో ఏమొస్తుంది మీకు, ఇక్కడ చూడండి ఇక్కడ అంతా కూడా మీకు వెనక్కి హెడ్లెస్ సర్వీసు డిఫాల్ట్ అన్ని కూడా బేసిక్ గా ఏమేమి ఉందో అంత ఆర్పా అంటారు బేసిక్, అంటే రివర్స్ లో మీకు అంతా కూడా అన్ని కూడా ఏమేమి ఉన్నాయో వచ్చేస్తుంది యాక్చువల్ గా. సో అంటే ఏమవుతుందంటే హెడ్లెస్ సర్వీస్ లో వెనక ఏ పార్ట్స్ ఉంటే దాని కంప్లీట్ ఐపీలు దీనికి వచ్చేస్తాయి అన్నమాట. మీకు దాని కంప్లీట్ ఐపీలు అంతా వస్తుంది. మనం పని చేస్తాం, కుబర్నెటీస్ ఓకే. సో ఇక్కడ ఒక దగ్గర ఉండాలండి. సో ఏదన్నా పాడ్ ని డిఎన్ఎస్ రికార్డ్స్ చేసాం చూసారా మీకు, ఇన్ జనరల్ పాడ్ హ్యాస్ ద ఫాలోయింగ్ డిఎన్ఎస్ రెజల్యూషన్ బై ద వే. సో నేను ఏం చేస్తాను ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఏం చెప్తుంది ఇక్కడ మీకు మై నేమ్ మై స్పేస్ డాట్ పాడ్ అంటుంది యాక్చువల్ గా, అంటే ఇలా వస్తుంది అనమాట మీకు. ఏ రికార్డ్ ఇంకేముంది ఆప్షన్ ఇక్కడ మీకు, అంటే నాకు ఏం కావాలంటే మీకు స్పెసిఫిక్ గా మీ పాడ్ యొక్క ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు, పాడ్ నేమ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట మీకు. సో దానివల్ల ఏమవుతుందంటే స్టేట్ఫుల్ సెట్ లో మీకు MySQL 0 అనేది ప్రైమరీ ఉంటుంది, తర్వాత మిగతా కూడా సెకండరీ వస్తాయి అనమాట మీకు.
సో కాబట్టి మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లెట్స్ డూ వన్ థింగ్. నేను ఒక స్టేట్ఫుల్ సెట్ ఒకటి క్రియేట్ చేశాను కదా. లెట్స్ గో బ్యాక్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ ఓపెన్ దిస్ స్టేట్ఫుల్ సెట్ ఉంది కదా, ఇది డిప్లాయ్ చేద్దామండి. ఓకే, సింపుల్ గా మనం ఏం చేద్దాం, ఇక్కడ మీరు చూసినట్లయితే సర్వీస్ నేమ్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం ఒకటి. మనకి సరే, ఫస్ట్ ఇది డిప్లాయ్ చేస్తాను. ఓకే, సో మనకి MySQL సెట్ 0 1 2 3. సో ఈ లోపల నేను ఏం చేస్తానంటే, మీరు చూసినట్లయితే దీన్ని తీసుకొచ్చి ఇలా ఇద్దాం. ఇక్కడికి వచ్చి MySQL ఉంది కదా, ఓకే, MySQL సెట్ అని ఉంది ఇక్కడ. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు MySQL సెట్. ఇక్కడ యాప్ అనేది వీళ్ళు ఏం చేస్తున్నారు, MySQL యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి యాప్ MySQL అని ఇచ్చి, సో ఇక్కడికి వచ్చి మనం 3306 ఓకే. మీకు ఇక్కడ చూస్తే MySQL మీకు MySQL -set 012 వచ్చింది కదా. ఓకే, దీన్ని మనం ఏం చేద్దాం, దీంతో ఎక్స్పోజ్ చేద్దాం. ఓకే, గుడ్. సో నేను ఏం చేస్తాను, NS lookup అని చెప్పి మనం ఇలా ఇచ్చామనుకోండి, మీకు NS lookup అని ఇచ్చినప్పుడు వెనక్కున్నాయి 3 పాడ్లు కూడా ఇక్కడ వస్తుంది. సో నేను ఏం చేస్తాను, NS lookup అన్నప్పుడు ఒక్కొక్క పాడ్ ని తీసుకున్నప్పుడు బేసిక్ గా మీకు ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ ఒక దగ్గర ఏమవుద్దంటే, మీకు స్టేట్ఫుల్ సెట్ లో యూజింగ్ దిస్ హెడ్లెస్ సర్వీస్ యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే, దాన్ని అంటే ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ఇక్కడ చూసారనుకోండి, KU get pods అన్నప్పుడు మనకు వచ్చి MySQL సెట్ 0 వచ్చి ప్రైమరీ కావాలి, ఆ తర్వాత వచ్చి ఈ 2 వచ్చి సెకండరీ. సో కాబట్టి ఈ 2 వచ్చి దీన్ని ఐడెంటిఫై చేయాలి బై ద వే మీకు. ఓకే, సో MySQL headless service ఇచ్చాం అనుకోండి, why create as WordPress and MySQL example using a headless service. ఇక్కడ ఇచ్చారు చూసారా, అడిగాడు బై. The regular service has a virtual service that exists as IP tables versus rules on each node. A new connection for this IP then routed DNATed to one of the pod endpoint to support load balance. Okay, the headless service isn't an external name. Will create a DNS records for any endpoints which matching labels. Connection will directly go to single pod without service roles. A service type external name is DNS. Okay, now ఇది కాదు మనకు కావాల్సింది, మీకు అది మేము దాని బ్యాక్ ఎండ్ లో ఉన్న పార్ట్స్ మీకు ఐడెంటిఫై చేస్తుంది అనమాట మీకు. ఓకే, ఇక్కడ ప్రైమరీ, ఇది సెకండరీ అని ఇచ్చాడు, బాగానే ఉంది. సో ఇక్కడికి వచ్చి YAML కాన్ఫిగరేషన్ మీరు చూస్తే క్లస్టర్ IP నన్ హెడ్లెస్ సర్వీస్ ఫర్ ఎ స్టేబుల్ DNS ఎంట్రీస్ ఆఫ్ ద మెంబర్స్. సో కాబట్టి ఆబ్వియస్ గా మనకి NS lookup అని రన్ చేసినప్పుడు NS lookup అని చెప్పి మనం ఇచ్చినప్పుడు ఏమైంది, మీకు వెనక ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మీకు రిజాల్వ్ అవుతున్నాయి మీకు. ఓకే, ఫైన్. సో
ఇదేం చేస్తుంది ఇదేంటంటే క్లయింట్ సర్వీస్ ఫర్ కనెక్టింగ్ టు ఎనీ MySQL ఫర్ రీడ్ అనమాట. ఇదేంటంటే ఇది నార్మల్ సర్వీస్. ఇదేంటంటే దేనికైనా కనెక్ట్ అవడానికి మీకు. సో ఇది వచ్చి మనకి ఏంటంటే హెడ్లెస్ సర్వీస్ ఫర్ స్టేబుల్ DNS ఆఫ్ ద స్టేట్ఫుల్ ఎంట్రీస్ మీకు. ఓకే, the headless service provides a home for DNS entries that stateful controllers creates for each pod. Because headless service is named as MySQL, the pods are accessible pod name dot MySQL అని వచ్చింది by the way, from within any pod in the same Kubernetes. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ డూ వన్ థింగ్, పింగ్ అని చెప్పి మీకు MySQL set dot అని ఇచ్చి మీకు ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. మీకు ఆర్ ns lookup డాట్ MySQL headless అని ఉంది అనుకోండి మీకు. డాట్ అని చెప్పి మళ్ళీ headless ఆర్ డిఫాల్ట్ చూడండి. The headless provides a host name home for DNS and stateful. Okay, because the headless service is named MySQL, the pods are accessible by resolving pod name from within any other pod in the same cluster. So pod name dot MySQL అని ఉంది యాక్చువల్ హెడ్లెస్ సర్వీస్. మనం ఇచ్చిన హెడ్లెస్ సర్వీస్ మరి రిజాల్వ్ కావట్లేదు. సో MySQL సెట్ హెడ్లెస్ అనేది మీకు ఇదన్నమాట. మనం ns lookup అని చెప్పి టోటల్ గా ఇలా వస్తుంది. దీనికి ముందు పాడ్ పేరు ఇచ్చాం అనుకోండి మీకు. సో ఈజ్ నాట్ ఎ ఎంటీ లేబుల్ అని ఉంది యాక్చువల్ గా. మనకి ఎందుకు రావట్లేదు? In addition, the controller assigns unique name, stateful set name, ordinal, which refers over 0, 1, 2, 3. The pod template stateful take advantage properties properly start up the replication. Yes, fine. చూడండి, ఓ పని చేస్తాను ఆగండి, నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ఏం చేస్తాను, KU get pods అన్నాం ఇట్లా కదా. నేను ఏం చేస్తాను, KU exec -it అని చెప్పి MySQL 0 అని చెప్పి bash అన్నాం అనుకోండి అట్లా. సో నేను ఏం చేస్తాను, సారీ హైఫన్ bash అంటే లోపలికి వచ్చింది. ఓకే, క్వశ్చన్ ఏంటంటే దేని మీద డిప్లాయ్ అయింది మనకి? ఓకే, m అప్డేట్ అని చెప్పి ఒక నిమిషం అండి, m అప్డేట్ అన్నాం. ఓకే, నేనేం చేస్తాను, m install -y ఓకే telnet అని చెప్పి మీకు
ఎందుకు ఎన్ఎస్ లుకప్ రావట్లేదు? నేను ట్రై చేస్తున్నా వేరే దానికోసం అండి, ఒక్క నిమిషం. ఎన్ఎస్ లుకప్ ఉంది. ఓకే, ఎన్ఎస్ లుకప్ అని చెప్పి సరే, ఎన్ఎస్ లుకప్ అని చెప్పి నేను MySQL సెట్ 1 అన్నాను అనుకోండి, మీకు ఏం జరుగుతుందో చూద్దాం. లేదు, డాట్ సర్వీస్ వచ్చామనుకోండి, మీకు ఇది రిజాల్వ్ అవ్వాలి. బై ది వే మీరు చూస్తే మీకు వీడు చెప్పినట్టు ఇక్కడ మనకి మీరు చూసారా. సో మనం లోపలికి వెళ్ళి మీకు చూడండి, MySQL 0.MySQL ఉంది. అంటే ఏంటంటే స్టేట్ఫుల్ సెట్ పేరు అన్నమాట. సో ఇక్కడ చూసినప్పుడు మీకు స్టేట్ఫుల్ సెట్ పేరు ఏంటి? MySQL సెట్, ఆ తర్వాత సర్వీస్ నేమ్ అని చెప్పి సో MySQL అని రావాలి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, KU get SVC అన్నప్పుడు ఆర్ KU get pods అన్నప్పుడు మనకి ఏమొచ్చింది, MySQL సెట్ 0 అని వచ్చింది. బై ది వే మీకు అవునా. సో నేను ఏం చేస్తాను, NS లుక్అప్ MySQL సెట్ 0 కానీ 1 కానీ 2 కానీ రాట్లా. బట్ మీకేం కావాలో సర్వీస్ ఉందనుకోండి, సో అంటే హెడ్లెస్ సర్వీస్ ఏం చేస్తుంది, మీకు హెడ్లెస్ సర్వీస్ వచ్చి మీకు ఈజీగా అది ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే నేమ్ రెజల్యూషన్ ఈజీగా చేస్తుంది స్టేట్ఫుల్. అదే వీళ్ళు చెప్తున్నారు అనమాట. యూ కెన్ సెండ్ టెస్ట్ టు ప్రైమరీ SQL సర్వర్ బై రన్నింగ్ ద టెంపరీ డాట్ ఇట్లా పంపించచ్చు అనమాట మీకు. సో అందుకు మీకు హెడ్లెస్ సర్వీస్ అనేది మనం వాడతామండి. హెడ్లెస్ సర్వీస్ వాడు ఏం చేస్తే ఇంటర్నల్ కనెక్ట్ అవ్వచ్చు అనమాట. పాడ్స్ అనేది వాటి మధ్య అవి కమ్యూనికేట్ అవుతాయి మనకి. ఓకే, సో కాబట్టి కాకపోతే ఎందుకు రావట్లేదో చూస్తున్నాను. సో NS లుకప్ అని చెప్పి MySQL సెట్ ఇట్లా ఇస్తే మీకు మొత్తం వస్తున్నాయి, మీకు దీని ముందు వస్తున్నాయి అనమాట. కాకపోతే నాకు ఇంకేం కావాలంటే మీకు ఇలా ఇచ్చినప్పుడు రిజల్యూషన్స్ రావట్లా. సరే పోనీ 2 అని ఇద్దాం మీకు. చూద్దాం ఇక్కడ తప్పు చేస్తున్నాయో. సో స్టేట్ఫుల్ సెట్ ఓకే, publish not ready address first. It works now only with publish not ready address to in headless. Also needed to set. Okay, let's try to do this. ఎక్కడుంది మనకి publish అని చెప్పి session affinity none and type cluster IP none. సో ఎగ్జాక్ట్ గా సెలెక్టర్ కింద రావాలా. ఓకే, ఇలా ఇస్తాను. సో లెట్స్ ట్రై టు యూజ్ దిస్ అండి. నేను ఏం చేస్తాను మీకు,
ఇది తీసేస్తాను. ఇది తీసేసి నేను ఏం చేస్తాను, ఇది ట్రై చేస్తాను మీకు. ns lookup అని చెప్పి నేను ఏం చేస్తాను, డాట్ యా ఇక్కడ రావాలండి మనకి, ఇది రాట్ నేను చెక్ చేస్తాను. సో ఏమవుతుందంటే మీకు కెనాట్ ఫైండ్ సెట్ హెడ్లెస్ సర్వీస్ ఎన్ఎక్స్ డొమైన్ అని వస్తుంది మీకు. బట్ ఇక్కడికి వచ్చి కేయు గెట్ ఎస్విసి అంటే సర్వీసెస్ లో మనం ఏం చేసి ఉన్నాను ఇవన్నీ కూడా వచ్చినాయి. బట్ అన్ఫార్చునేట్ గా ఇది రావట్లేదు. ఈ బగ్ ఏదో చూద్దాం. Definitely something about 30 cluster with node. ఎక్కడ తప్పబోతుంది మనకి? stateful set srv records. ఓకే, ఇతను ఏం చేస్తున్నాడు, ns lookup చూడండి, డిఫాల్ట్ svc. ఈ పార్ట్స్ ని ప్రింట్ అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మనకు కూడా ఇక్కడికి వచ్చి నేను ఎన్ఎస్ లుక్అప్ హెడ్లెస్ ఇట్లా ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి సో మీకు అన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ. మీకు అన్ని కనిపిస్తున్నాయి మీకు. కాకపోతే దీంట్లో మీకు ఏది ఫస్ట్, ఏది 0, ఏది 1, ఏది 2 అని చెప్పడం ఎలాగా మీకు, ఎందుకంటే అన్నిటికీ సేమ్. సో కాబట్టి సెకండ్ 1 and 2 ఏంటంటే 0 కనెక్ట్ అవడానికి ట్రై చేస్తుంది మీకు, 1 and 2. ఆ నేమ్ రెజల్యూషన్ ఎలాగా అని ట్రై చేస్తున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఇది రావట్లా బయటికి. ఓకే ఫైన్. ఏదైనా పక్కన పెడితే మీకు సో హోస్ట్ నేమ్, ఓకే. సో ఇక్కడికి వచ్చి ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి మనం చూసారా, ఇదేంటి యాక్చువల్ గా ద అవుట్పుట్ ఈజ్ ఫాలోస్ అని చెప్పి పైకి వచ్చినప్పుడు మనకి ఇమేజ్ డిఎన్ఎస్ టెస్ట్ అని ఇచ్చాము, ఇక్కడ ఎన్ఎస్ లుక్అప్ డిబి అని ద అవుట్పుట్ యాజ్ ఫాలోస్. బట్ ఇక్కడ వస్తుంది, కానీ ఇతనికి చూసి అవుట్పుట్ యాజ్ ఫాలోస్ అని చెప్పి ఇలా వస్తుంది చూసి, ఇది మనకి రాలేదే. వీ కెన్ సీ రిక్వెస్ట్ వాస్ పిక్డ్ బై డిఎన్ఎస్ ఇన్ టర్న్ 3 addresses on each pod. ఓకే, సో సర్వీస్ నేమ్ డాట్ the domain managed by service takes this one with cluster by each one. However, we use a short ns lookup to query request name service db. Since the service is same names, we don't need to apply
the namespace. Okay, the pods can be accessed with a combination of pod name and the name. So ఇది మనకి రావట్లేదు. సరే, ఒక పని చేస్తాను, ఆగండి. Let me సారీ, ఇది లేదు కదా మనకి. నేనేం చేస్తానంటే మనకి నేమ్ స్పేస్ ఏం లేదు. సో ఇక్కడికి వచ్చి KU kubectl run సో ఇక్కడ చూస్తే మీకు డిఎన్ఎస్ టెస్ట్ వచ్చి డిలీట్ అయిపోతున్నాయి యాక్చువల్ గా మనకి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు మనకి, రీస్టార్ట్ -go run -it అని ఇచ్చాడు. సో నేను -it ఇవ్వలేదు ఇక్కడ. సో దాని లోపలికి వెళ్ళాలి, అది నాకు కావాల్సింది. -sh అని ఇచ్చినప్పుడు ఇప్పుడు దీని లోపలికి వచ్చాం. ఓకే, సో నేనేం చేస్తానంటే ns lookup అని ఇచ్చి మనకు కావాల్సింది ఏంటి, మనకి ఇలా ఇచ్చినప్పుడు మీరు చూస్తే ఇది ఏం చేస్తుంది, ns lookup ఇచ్చినప్పుడు దీని కింద ఇవన్నీ చూపిస్తుంది, ఏంటి 100 ఇవన్నీ చూపిస్తుంది. ఓకే, సర్వర్ కెనాట్ సో ఇదేదో వన్. ఓకే, బట్ ఇవన్నీ రావట్లేదండి నాకు. మీరు చూసారు అనుకోండి, KU get pods అని చెప్పి ఒకవేళ నేను ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో అలా ఇచ్చినప్పుడు బేసిక్గా నాకేమి ఇక్కడ ఏమి రావట్లేదు. మీరు సర్వర్స్ అని వచ్చింది, డాట్ ఆ సర్వీస్ ఇచ్చాం అనుకోండి. అచ్చా, కింద చూసారా, సర్వర్ కెనాట్ ఫైండ్ క్లస్టర్ MySQL set 000 ఇట్లా వస్తుంది చూసారా మీకు. సో ns lookup అన్నప్పుడు ఈ 3 ఇచ్చింది. ఆ తర్వాత ఏం చేస్తుంది మీకు, సర్వర్ కెనాట్ ఫైండ్ హెడ్లెస్ ఇట్లా తర్వాత బట్ నాకు ఇది రావట్లేదండి వీళ్ళు చేసింది. సరే, సో మనం ఏం చేస్తాం, వీళ్ళు సర్వీస్ వచ్చి సో DB ఇట్లా వచ్చాక, సరే ఓ పని చేద్దాం, ns lookup అని చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇది రావట్లేదు. ఇది రావాలి యాక్చువల్లీ, చూస్తే ఇది రావాలా, బట్ డ్యూ టు సమ్ రీజన్ ఇది రావట్లేదు. సో ఈ విధంగా మనకి హెడ్లెస్ సర్వీస్ ఏం చేస్తుందంటే ఏది 0 ఏది 1 ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది మీకు ఏదో ఫైండ్ అవుట్ చేస్తుంది. యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఏం చేసి దాని విధంగా పనిచేస్తుంది మీకు. దానికోసం అంటే ఎస్పెషల్ గా ఇప్పుడు MongoDB ఉందనుకోండి, MongoDBలో ఇది వచ్చి ప్రైమరీ అవుద్ది, తర్వాత సెకండరీ. ఈ రెండు ఏం చేస్తాయంటే దానికి కనెక్ట్ అయ్యి మొత్తం రిప్లికేట్ చేసుకుంటాయి మీకు రిప్లికేట్ చేసుకుంటాయి యాక్చువల్గా. దానికోసం అనమాట. నార్మల్ గా స్టేట్ఫుల్ సెట్స్ అనేది డేటాబేసెస్ కోసమే వాడతాం. ఈ డేటాబేసెస్ లేవనుకోండి మీకు బేసిక్ అసలు స్టేట్ఫుల్ సెట్ అవసరం లేదు. కాకపోతే నేను ఆలోచిస్తుంది ఏంటంటే మీకు ఎలాగా ఈ స్టేట్ఫుల్ సెట్ అనేది మీకు వెనక నేమ్ రెజల్యూషన్ ఎలా వస్తుందా అని నేను ఆలోచిస్తున్నాను, అంత మించి ఏం లేదు. ఓకే, సో వీళ్ళు కూడా అన్ని కూడా డిప్లాయ్ చేస్తారు. అంత అయిపోయినాక
స్టేట్ఫుల్ సెట్ మొత్తం కూడా అప్లై చేస్తున్నాం. అప్లై వెరిఫైయింగ్ గెట్ స్టేట్ఫుల్ సెట్ STS అని ఇచ్చి హైఫన్ మై SQLP క్రియేట్ సమ్ ట్యాబ్. ఓకే, సో స్కేల్ ఓకే, ఇతను వీళ్ళ స్టేట్ఫుల్ సెట్ ని పెద్ద వాడట్లేదండి మీకు, బట్ నేను చూస్తానండి, మీకు ఇంకా టైం ఉంది కాబట్టి. సో కాబట్టి ఈ విధంగా 5 సర్వీసెస్ మీకున్నాయి. ఏమేమి ఉన్నాయి మీరు చూసినట్లయితే క్లస్టర్ IP, నోడ్ పోర్ట్, లోడ్ బ్యాలెన్స్, ఎక్స్టర్నల్ నేమ్ అండ్ హెడ్లెస్ సర్వీస్. నా దీంట్లో ఎక్కువగా నేను ఆల్రెడీ లోడ్ బ్యాలెన్సర్ తో వచ్చే ఇబ్బందులు ఏందో మనకు తెలుసు, అవునా? లోడ్ బ్యాలెన్స్ ఎక్కువ లోడ్ బ్యాలెన్సర్లు అయిపోతే మనకు వర్కౌట్ కాదు. సో అలా కాకుండా నేనేం చేస్తాను, మనకి ఇంగ్రెస్ కంట్రోలర్ వాడుకొని ఒకే లోడ్ బ్యాలెన్సర్ తో మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ సర్వీసెస్ ని మనం లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చేయొచ్చు. మీకు లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చేయొచ్చు ఒకే దాంతో. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే ఆ హెడ్లెస్ సర్వీస్ డిప్లాయ్ చేస్తాం. కానీ ఈ రోజు టైం సరిపోదండి, ఎందుకంటే మనం నెక్స్ట్ వీక్ మనం కేవలం ఒక ఫుల్ క్లాస్ వచ్చి హెడ్లెస్ సర్వీస్ ఎలా ఉంటుంది, మన ఇంగ్రెస్ కంట్రోలర్ తో Nginx ఎలా డిప్లాయ్ చేయాలి, ఇంగ్రెస్ ఎలా క్రియేట్ చేయాలి, మనం ఓటింగ్ యాప్ డిప్లాయ్ చేసి ఎలా యాక్సెస్ చేయాలి చూస్తాం. అయితే నేను ఏం చేస్తానంటే నేను ఒక 2 సర్టిఫికేట్స్ జనరేట్ చేసి పెడతానండి మీకు. మనం సర్టిఫికేట్ అంటే రేపు ఏం చేస్తామంటే మనకి SSL అవసరం అవుతుంది కదా, సర్టిఫికేట్స్ SSL లేకుండా ఎవరు, మీ అప్లికేషన్ కి SSL లేదనుకోండి ఎవరు కూడా పట్టించుకోరు. కాబట్టి మనకి ఏం కావాలంటే 2 SSL సర్టిఫికేట్స్ కావాలి. ఎలా చేయాలి? ఓకే, సో నేను ఏం చేస్తానంటే మనకి ఈ ఒక సర్వర్లోకి లాగిన్ చేస్తాను. మనకి 3 ఇవన్నీ డిలీట్ చేస్తాను. కానీ ఫస్ట్ నేను ఏం చేస్తాను, KU delete SVC -all అంటే అన్ని డిలీట్ అయిపోతాయి మీకు. దాంతోపాటు డిప్లాయ్ పార్ట్స్ ఆల్ అని ఇచ్చామనుకోండి, అన్ని డిలీట్ అవుతాయి. నేనేం చేస్తానంటే ఒక సర్వర్లోకి లాగిన్ చేస్తాను, ఏదైనా ఒక సర్వర్లోకి. సరే, మాస్టర్ సర్వర్కి లాగిన్ చేద్దాం, పోయేదే ఉంది. నా ఇక్కడ ఏం చేస్తామంటే డ్రైవ్ లోకి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు ఇది కాదు, నేనేం చేస్తాను ఇక్కడికి వద్దాం, మనకి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, drive.google.com వస్తాను. ఇంగ్రెస్ కంట్రోలర్ ఉంటుంది. ఇక్కడ లెట్స్ ఎన్క్రిప్ట్ అని ఒకటి ఉంటుంది సార్, అది ఓపెన్ చేయండి. లెట్స్ ఎన్క్రిప్ట్ కాకుండా ఒక డాక్యుమెంట్, లెట్స్ ఎన్క్రిప్ట్ సర్ట్ బాట్ అని ఉంది, అది ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు చూస్తే ఇది sudo snap install cert bot అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఇట్లా ఇవ్వండి. తర్వాత cert bot -h అంటే వచ్చింది. ఓకే, గుడ్, మీకు అంత గుడ్. ఓకే, గుడ్. ఈ cert bot వాడి మనం కిందకు వచ్చి మీరు ఏం చేస్తారంటే నేను ఏం చేస్తాను, ఇక్కడ మనం వాడే DNS ఏముంది, ఇక్కడ నేను ఏం చేస్తాను, రూట్ 53కి వస్తాను. సో ఒకే ఒక జోన్ ఉంది మీకు, ఈ జోన్ లో నేను క్రియేట్ చేస్తాను అన్నమాట మీకు సర్టిఫికేట్స్. సో ఇక్కడికి వచ్చి నేను KTS క్లాస్ ఉంది కదా,
ఇక్కడ అన్నెసరీ రికార్డులు ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసింది, మీకు కాప్స్ క్రియేట్ చేసింది. సరే, నేను ఏం చేస్తానంటే ఈ డొమైన్ పేరు ఏంటి మీకు KTS class dot xyz ఇలా ఇచ్చి, సో సెట్బాట్స్ ఛాలెంజెస్, సరే ఇక్కడ ఏం అయిందంటే ఇట్లా తీసుకోండి. ఎస్ అనివ్వండి. అదేమవుతుంది, మీకు సర్టిఫికేట్ ఇస్తాను, అయితే మీరే ఓనర్ అని ప్రూవ్ చేయమంది. నేను ఏం చేస్తాను, ఇది తీసుకొచ్చి ఇక్కడ సో క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి, నెక్స్ట్ అని చెప్పి డిఫైన్ సింపుల్ రికార్డ్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఐపీ అడ్రస్ అని చెప్పి టెక్స్ట్ రికార్డ్ అండి, సారీ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, టెక్స్ట్ రికార్డ్ అని చెప్పి ఇట్లా ఇవ్వండి. మీకు ఇట్లా ఇచ్చినాక మీకు ఏమవుద్దంటే ఒక 1 minute వెయిట్ చేయండి. ఒక 1 minute వెయిట్ చేసినాక తర్వాత అక్కడ పోయి ఎంటర్ కొడితే అది చెక్ చేసుకుంటుంది డిఎన్ఎస్ అంతా ఓకేనా కాదా, మనం ఏదైతే అతన్ని క్రియేట్ చేయమన్నామో అతను క్రియేట్ చేశాడు లేదా అని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని మీకు సర్టిఫికేట్ ఇవ్వాలా. నేను ఏం చేస్తాను, అది ఎక్కడ సేవ్ చేస్తానంటే సర్టిఫికేట్స్ ని మీకు ఇక్కడ క్రియేట్ చేస్తాను, SSL TLS అని ఆర్ TLS. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఓపెన్ విత్ కోడ్ అంటాను. ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి TLS.CRT అంటానండి. తర్వాత TLS.key అంటానండి. సో నేను ఏం చేసి ఇక్కడికి వచ్చి ఓకే గుడ్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు సర్టిఫికేట్ ఇష్యూ అయ్యి 2 వస్తాయి అన్నమాట. చూసారు, వచ్చినాయి. సర్టిఫికేట్ ఈ సేవ్డ్. సో ఇక్కడికి ఫస్ట్ ప్రైవేట్ కీ అనమాట. ఈ సర్టిఫికేట్ 90 days వ్యాలిడ్ ఉంటుంది. సో కాబట్టి మనం 90 days పాటు వాడుకోవచ్చు. సర్టిఫికేట్.key ఇది ఓకే, డాష్లతో సహా రావాలి. అలాగే నెక్స్ట్ వచ్చి మీకు కీ కాకుండా ఇది ఫుల్ చైన్ రావాలి. ఓకే, ఇది. సో రేపు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ వీక్ మనం క్లాస్ లో ఈ 2 సర్టిఫికేట్లు వాడతామండి. ఈ 2 సర్టిఫికేట్లు వాడి మన ప్లాన్ ఏంటంటే మీకు ఇంగ్రెస్ కంట్రోలర్ అనేది క్రియేట్ చేస్తాం. మీకు ఇంగ్రెస్ కంట్రోలర్ క్రియేట్ చేసి మనం ఏం చేస్తాం, అది ఎలా ఉంటుంది ఏం టెస్ట్ చేస్తాము, అది నాకు తెలిసి 1 hour పడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తామంటే సేమ్ ఇంకొక 1 hour వచ్చి నేమ్ స్పేసెస్ మనం ఏ విధంగా అప్లై చేయొచ్చో చూస్తాము. పక్క రోజు వచ్చి ప్రోబ్స్ అండ్ ఇనిట్ కంటైనర్స్ వాటి గురించి చూస్తాం. బట్ నెక్స్ట్ వీక్ ఈవినింగ్ కూడా వన్ డే ఈవినింగ్ కూడా క్లాస్ ఉండొచ్చు అండి. మోస్ట్ సాటర్డే సండే నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే నేను 8 months లో మీకు ఇది చెప్పాలంటే కొన్ని వీకెండ్స్ ఈవినింగ్ క్లాస్ చెప్పాల్సి వస్తుంది. బట్ నేను చెప్తాను ఎప్పుడు అని చెప్పి. ఓకే, సో ఈ విధంగా మీరు చూస్తే మనం సర్వీసెస్ వాడుకొని మన డిప్లాయ్మెంట్స్ ని పాడ్స్ కూడా ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ మనం క్లస్టర్ ఐపీ వాడతాం. క్లస్టర్ ఐపీ వాడాలంటే బయట నుంచి యాక్సెస్ ఇవ్వడం కుదరదు కాబట్టి మీకు దీని పేరు ఏంటండి, మనకి ఇంగ్రెస్ కంట్రోలర్స్ వాడతాం అనమాట. ఇంగ్రెస్ అండ్ ఇంగ్రెస్ కంట్రోలర్స్, దానికి సర్టిఫికేట్లు కూడా అవసరం అవుతాయి టు మేక్ ఇట్ మోర్ సెక్యూర్. ఓకే, సో కాబట్టి అంటే ఈ సర్టిఫికేట్లు మనం పాడ్ లెవెల్లో కూడా అంటే మొత్తం TLS పెట్టాలంటే సర్టిఫికేట్ లెవెల్లో కూడా పెట్టొచ్చు పాడ్స్ టు మేక్ ఇట్ మోర్ సెక్యూర్. బట్ అగైన్ ఫస్ట్ మనం ఇంగ్రెస్ కంట్రోలర్ చూద్దాము నెక్స్ట్ వీక్, అండ్ దెన్ అక్కడి నుంచి ప్రొసీడ్ అవుదాం. ఓకే, సో నెక్స్ట్ ఇది డిలీట్ అయిపోయినాక నేనేం చేస్తాను, ఇక్కడ దాంతో పాటు పాడ్స్ ఉంటే పాడ్స్, డిప్లాయ్మెంట్, STS అంటే స్టేట్ఫుల్ సెట్స్ అన్ని డిలీట్ చేయమంటున్నాను మీకు. అండ్ దెన్ అంతా అయిపోయినాక ఫైనల్ గా మీకు మొత్తం తీసేస్తాను, ఐ మీన్ క్లస్టర్ అంతా కూడా డిలీట్ చేస్తాను మీకు. ఓకే, గుడ్ అండి. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ వచ్చి కాప్స్ వాలిడేట్ క్లస్టర్ ఉంది.
ఓకే, డిలీట్ అవుతుందండి. ఇదండి ఈరోజు సెషన్. కాసేపట్లో ఇది అండ్ నేను మొత్తం కలిపి అప్డేట్ చేస్తాను, మీరు చూడొచ్చు. క్వశ్చన్స్ అండి. ఉషా గారు, అదే క్యూబ్ సిటీఎల్ కమాండ్స్ లోకల్ నుంచి వర్కౌట్ అని చెప్పాను కదా, అది క్యూబ్ సిటీఎల్ కొంచెం కమాండ్స్ క్యూబ్ సిటీఎల్ కమాండ్స్ లోకల్ నుంచి వర్క్ అవ్వట్లేదు, అదే లోకల్ థాట్స్. ఓకే, సో స్క్రీన్ షేర్ చేయండి. క్లాస్ ప్రెజెంట్ చేసిన స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, నౌ ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబ్ కాన్ఫిగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ డిప్లాయ్ చేశారు, మనం క్లస్టర్ ఎక్కడ క్రియేట్ చేశారు? సో మీకు ఇక్కడ పని చేస్తుంది, లెన్స్ లో పని చేస్తుంది, అవునా? లెన్స్ లో కూడా పని చేస్తుందా? లెన్స్ లో పని చేస్తుందా లేదా? పనిచేస్తుంది. సో ఫస్ట్ మీ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ చూపించండి నాకు. ఓకే, సో క్యూబ్ కాన్ఫిగ్ ఇక్కడ ఉంది బై ద వే. సో మీరు ఏం చేస్తారంటే, సరే ఇప్పుడు లైవ్ లో ఉన్నదేగా ఇది. అదే క్యూబ్ అనేది అదంటే పవర్ షెల్కి వెళ్ళండి. సో రన్ చేయండి క్యూబ్ సిటిఎల్ గెట్ నోడ్స్ అనండి. ఇది ఏమంటుందంటే మీకు క్రెడెన్షియల్ లేదు అని వస్తుంది. ఓకేనా? సో లెట్స్ డూ వన్ థింగ్. మీరు బ్యాక్ టు మీ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్కి వెళ్ళండి. అది వచ్చి సేవ్ యాస్ అనివ్వండి. పైన ఫైల్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ టాప్ లో ఫైల్ ఉంటుంది, సేవ్ యాస్ అనివ్వండి. సెలెక్ట్ చేయండి, డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి, సింపుల్ గా కాన్ఫిగ్ అనివ్వండి. కింద పేరు ఉంది కదా, ఏం చేయదు, జస్ట్ కాన్ఫిగ్ అనివ్వండి. కింద యామల్ కూడా తీసేయండి, ఏం చేయదు, జస్ట్ ఓకే. మీరు ఏంటంటే పైకి వచ్చి ఎనీ ఫైల్ అని చెప్పి ఆల్ ఫైల్స్ అని చెప్పి సేవ్ చేసేయండి. ఫస్ట్ కాన్ఫిగ్ అనివ్వండి అంతే. ఓకే, ఎందుకు రావట్లేదు మీకు? లేకపోతే ఒక పని చేయండి, క్యాన్సిల్ చేయండి, క్లోజ్ చేసి మీకు వెయిట్ క్యూబ్ కాన్ఫిగ్ పైన కాన్ఫిగ్ క్లస్టర్ డాట్ యామల్ పైన రైట్ క్లిక్ కొట్టండి, లెఫ్ట్ సైడ్ లో కాపీ పాత్ ఇవ్వండి. పవర్ షెల్కి వెళ్ళండి, sysdm.cpl ఇవ్వండి. సో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ న్యూ అక్కడ మీరు ఇవ్వలేదు, ఎనీవే న్యూ అని ఇవ్వండి. అవును తప్పలేండి, న్యూ అని ఇవ్వండి. క్యాప్స్ లో క్యూబ్ పైన వేరియబుల్ నేమ్ లో క్యూబ్ కాన్ఫిగ్ అనివ్వండి. ఒకే వర్డ్, సింగిల్ వర్డ్, క్యాప్స్ లో క్యూబ్ కాన్ఫిగ్ అనివ్వండి. కింద దాంట్లో పేస్ట్ చేయండి దాన్ని. ఓకే అని కొట్టండి, ఓకే కొట్టండి కింద అది. అలాగే ఇది కూడా ఓకే కొట్టండి. పవర్ షెల్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఇంకోటి చూడండి, పవర్ షెల్ రెండు ఉన్నాయి పవర్ షెల్, రెండు క్లోజ్ చేయండి. ఇప్పుడు కొత్త పవర్ షెల్ ఓపెన్ చేయండి. ఏదైనా ఓపెన్ చేయండి, పర్లేదు. ఇప్పుడు టైప్ చేయండి క్యూబ్ సిటిఎల్ గెట్ నోడ్స్ అని, లోయర్ కేస్. చలో, ఎనీథింగ్ ఎల్స్ గైస్? ఎనీ క్వశ్చన్స్ అండి? ఓకే, ప్రాక్టీస్ వెరీ వెల్. కాసేపులో అప్లోడ్ చేస్తాను. బాయ్ గైస్.